బాగా బయట టైంకి మన లోపల మనసుకి చాలా లింక్ ఉంటుంది శరీరానికి. ఈ శరీరానికి సంబంధించిన ఒకానొక మహా ఇంద్రియమే మనసు. మహా ఇంద్రియమే మనసు. 5 ఇంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు. ఇంకోటి కర్మేంద్రియాలు ఉంటాయి. ఈ రెండిటిని కూడా కంట్రోల్ చేసే మహా ఇంద్రియం ఉంటుంది. ఇంకో మీకు సీక్రెట్ ఏంటంటే ఈ మహా ఇంద్రియాన్ని కంట్రోల్ చేసే అతీంద్రియం కూడా ఉంటుంది. ఉమ్. ఆ లెవెల్ వరకు వెళ్ళాలంటే ముందు ఈ మహా ఇంద్రియాన్ని, ఈ మనసుని చక్కగా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఆర్గాన్ని ఎంత అర్థం చేసుకుంటే అంత బాగా దాన్ని చేయొచ్చు, అంతేనా? ఆటను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఆడొచ్చు. అలాగే ఈ యొక్క మహా ఇంద్రియాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే దాన్ని అంత బాగా గైడ్ చేయొచ్చు. ఇది చాలా ముఖ్యం. దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి సమయం, శక్తి కావాలి. కాబట్టి ఆ శక్తిని తీసుకొని దాన్ని ట్యూన్ చేసే సరి అయినటువంటి టైం ఎర్లీ మార్నింగ్ 4 to 6 అనే టైం. ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, లేకుంటే మిగతా అనుబంధాల పరంగా బాగుండాలి అని అనుకుంటారు, ఈ సమయాన్ని ఎంత ఎనర్జెటిక్ గా, శక్తితోటి, జ్ఞానంతో నింపుతున్నాం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, అర్థమైందా? దీని వెంటనే మీరు రియాక్షన్స్ తోటి ఇట్లా రియాక్షన్స్, ఎస్, నాతోటి ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు రియాక్షన్స్ ఇస్తూ ఉండండి. ఈ కొద్ది సమయము ఎట్లాగో ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు కాకుండా ఒక దగ్గర కూర్చున్న వాళ్ళు స్క్రీన్ తోటే ఉండండి. స్వాతి గారు, సుమలత గారు, అజ్మీరా, సునీత గారు, రైట్? ఇది ఫస్ట్ వన్. ఈ సమయం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక తర్వాత మనము ఇలా చేస్తే ఇది సాధిస్తాము, ఇలా చేస్తే ఇది సాధిస్తామని కొన్ని మనం పెట్టుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనసు ఎలా సాధిస్తుంది, ఎలా అట్రాక్ట్ చేస్తుందో మనకు తెలియదు. మనం కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఉంటాం. నేను ఇలాగైతే సాధించుకుంటాను, ఇలాగైతే సాధిస్తాను, ఇంత ఉంటేనే సాధ్యం అవుతుంది, ఇలా చదువుకుంటేనే సాధ్యం అవుతుంది, ఇట్లా మాట్లాడితేనే సాధ్యం అవుతుంది, ఇంత నేమ్ లిస్ట్ ఉంటేనే అవుతుంది అని కొన్ని కొన్ని బౌండరీస్ పెట్టుకొని దాంట్లోనే మనం గడుపుతూ ఉంటాం. అలా కాదు, అది మిరాకిల్ మైండ్ అని, అందుకని దాని పేరు మిరాకిల్ మైండ్ అని అంటారు. థ్యాంక్ యూ శివనాగేశ్వరి గారు. దాన్ని ఏమంటారు? మిరాకిల్ మైండ్. దాని పనే మిరాకిల్స్ సృష్టించడం. ఏ విధంగా అయితే అద్దాన్ని క్లీన్ గా ఉంచితే ఆ చేయాల్సిన పని చేస్తుంది, కనిపించడం, అంతేనా? దీన్ని ఏంది మిషన్ పని చేయట్లేదంటే దాన్ని కరెక్ట్ గా దాని ప్లేస్ లో అది ఉండేటట్టుగా అది కరెక్ట్ గా ఉంచితే, ఇగో ఇక్కడ దానికి లోపం వచ్చింది, ఆ పాన కరెక్ట్ గా తిప్పేస్తే ఆ మిషన్ పనిచేస్తుంది. అలాగే మనసు పని ఏంటంటే మిరాకిల్స్ చేసుకోవడం, మిరాకిల్స్ ని అట్రాక్ట్ చేయడం, అద్భుతాన్ని అట్రాక్ట్ చేయడం. మీరు దానిని మిరాకిల్ గా తీర్చిదిద్దాలి అంటే, మిరాకిల్ గా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలో ఆలోచించాలి, కానీ మైండ్ మిరాకిల్ చేస్తుందా లేదా అని మాత్రం కాదు. కృష్ణయ్య గారు, అర్థమైంది ఈ పాయింట్? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ మనకి మైండ్. ఇది ఖచ్చితంగా నా దగ్గర ఉంది, నేను దేన్నైనా సరే నేను నా జీవితంలో అట్రాక్ట్ చేస్తాను. లక్ష్మి గారు ఉన్నారు, సింగల్ లక్ష్మి గారు, వాళ్ళంతే ఆ చాలా ఏజ్ లో ఉన్నారు. పిల్లలు బాగా సాధిస్తారు, నాకు చదువు లేదు, ఇలాంటి ఈ కంట్రోల్ చేసేటువంటి ఏదైతే ఉందో, హద్దులు పెట్టుకునేటట్టు ఏదైతే ఉందో, అసలు దానికి మనసు సాధించడానికి సంబంధమే లేదు. అంత గొప్ప ఐడెంటిటీలో, అంత గొప్ప ఎరుకతోటి అది ఎలా ఉంటుంది సార్ అని అంటే, అందుకే మంచి అలవాట్లు ఉండాలి అని అంటున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకుంటే మీరు చాలా దాని పని అది చేయాలంటే మనం ఇవ్వాల్సిన ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్, దానికి ఏదో ఒక ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్డే మంచి అలవాట్లు. అర్థమైంది ఇది?
వెంటనే మీరు దగ్గర ఉండండి. నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్. ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఆ శక్తి ఉంది. మీరు హరిప్రసాద్ ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో చిన్న స్కూల్లో, అక్కడ ఉన్నటువంటి 2-3 స్కూళ్ళలో ఒక స్కూల్లో, అందులో ఒక తరగతిలో క్లాస్ టీచర్ అంతే. ఆయనకున్నది పెద్ద ఆస్తి పాస్తులు కూడా ఏం లేవు. చాలా పెద్ద విజ్ఞానవంతుడేమి కాదు, మార్కెటింగ్ లీడర్ ఏం కాదు, గొప్ప నేమ్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఉన్న వ్యక్తి కూడా కాదు, ఇదేం లేదు. కానీ అప్పటిదాకా అయ్యో ఏంది నా జీవితం ఎట్లా ఉంది, ఏంటి స్ట్రగుల్స్ అనే కన్ఫ్యూజ్ లో ఉన్నటువంటి వ్యక్తికి మొత్తం కిటుకు అంతా, రహస్యం అంతా మైండ్ లోనే ఉందనేటువంటి కాన్షియస్ వచ్చిన తర్వాత జీవితం అనేది 360 డిగ్రీస్ మారడం స్టార్ట్ అయింది. అర్థమైంది? జస్ట్ తెలుసుకున్నంతగానే ఇది మారుతూ ఉంటుంది. అందుకే తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధం అని అంటారు. తెలుసుకుంటే మోక్షమే, ఇంకా నువ్వు రిలీజ్ అయినట్టు అందులో నుంచి. తెలియకపోతేనే నువ్వు ఇంకా అందులోనే ఉంటావు. ఎందుకంటే దోమలకి మందు ఉందిగా, ఈజీగా దేనికో దాన్ని కొట్టుకుంటూ అంత బాధపడుతూ ఉంటారు. తెలియకపోతే ఏమో ఇబ్బంది, తెలిస్తేనేమో దాని నుంచి బయటపడవచ్చు. అంతే సింపుల్. ఆరోగ్యమైన, ఆదాయమైన ఏదైనా సరే. కాకపోతే ఎవరికి ఎంత అనేది వాళ్ళ దాన్ని బట్టి, కాన్షియస్ లెవెల్స్ ని బట్టి ఉంటుంది. కాన్షియస్ లెవెల్స్ ని బట్టి. కానీ ఎంతో కొంత సక్సెస్ మాత్రం పక్కా అన్నమాట. అది లేకుండా ఉండనే ఉండదు అసలుకి. ఇంకా ఇంకా ఆ మనసును తీర్చిదిద్దుకుంటూ వెళ్తూ ఉంటే అది మిరాకిల్స్ ని సృష్టించడం పక్కా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ ధైర్యంతో, ఏ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి, సమస్త శక్తి కలిగినటువంటి మనసు అనేది నా దగ్గరే ఉంది, దాన్ని తీర్చిదిద్దుకోవడంలోనే ఉంది. అంతేగాని ఎటువంటి హద్దులు లేవు. అప్పట్లో అయింది సార్, ఇప్పట్లో అవుతుంది అంటారా? ఇది అసలు మళ్ళీ దాన్ని అక్కడ వరకు బౌండరీ వేసినట్టే. నేను ఈ అట్లా అన్ని ఏరియాలు తిరుగుతూ ప్రజెంటేషన్స్ చేసుకుంటూ, లేకపోతే ఇప్పుడు ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి కరెక్ట్ గా విజయవాడ నుంచి సూర్యాపేట వచ్చే క్రమంలో ఆలోచన వచ్చింది. అట్లా సీటుకి ఒరిగి ఆలోచిస్తున్నాను. వెల్నెస్ కాన్షియస్ కల్పించింది, వెల్నెస్ గురించి క్లారిటీ ఇవ్వండి, ఈ బిజినెస్ ముందుకు అడుగు పడేదే లే. ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడికక్కడికి వెల్నెస్ కి, ఇల్నెస్ కి, పోషక ఔషధాల గురించి ఎంత ఎక్కువగా విస్తరించుకుంటూ వెళ్తుంటే, క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తుంటే, అప్పుడు అందరూ క్యాష్ కి దగ్గరకు అవుతారు, ర్యాంక్ కి దగ్గర అవుతారు, టీమ్ కి దగ్గర అవుతారు, ప్యాసివ్ ఇన్కమ్ కి దగ్గర అవుతారు. మరి ఇన్ని ఏరియాల్లో లాగిన్స్ జరుగుతూ, ఇన్ని ఏరియాల్లో టీంలు వస్తూ ఉంటే వీళ్ళకి ఎలా మనం తిరగలుగుతాం? ఈ శరీరానికి హద్దులు ఉంటాయి కదా, శరీరానికి హద్దులు ఉంటాయి తిరగడానికి. మనసుకు హద్దులు ఉన్నాయి, మనసుకి హద్దులు లేవు. ఇది ఇప్పుడు ఊటీ అంటే ఊటీకి వెళ్ళి వస్తుంది, బెంగళూరు అనగానే బెంగళూరుకి వెంటనే ఇప్పుడు అక్కడ బెంగళూరు దగ్గరికి వెళ్ళి వస్తుంది. కానీ శరీరం అన్నో, శరీరం మనసు మిరాకిలే ఇప్పుడు వెళ్ళొస్తుంది. టమాటా అనగానే టమాటా టేస్ట్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతాం. టమాటా టేస్ట్ అది దానికంతా ఉంటుంది. మరి ఎట్లా అందరికీ అవేర్నెస్ కలిగించడం, ఇది ఎలా సాధ్యమవుతుంది అని నాకు ఉండేది. కానీ అప్పుడు మనకి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుందో తెలియదు. కానీ మనకు తెలిసిన దారి ఒకటే, మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ప్రస్తుతాన్ని ఎప్పుడైనా గమనిస్తూ ఉండి, ప్రస్తుత పరిస్థితుల్ని, ప్రస్తుతాన్ని గమనిస్తూ ఉంటే ఎప్పుడు పరేషానే ఉంటది, పరిష్కారం కనపడదు, పరేషానే ఉంటది. కానీ బిలీవ్ చేయాలి, దానికి సంబంధించింది ఒకటి రెడీ అవుతూ ఉంటది. ఈ రోజు జూమ్ వచ్చిన తర్వాత నేను ఒక్కని కాదు, నా టీం ఎగ్జిక్యూటివ్స్ ఇంకా ఇంకా అసలు ఎంత స్పీడ్ గా ఈ వెళ్ళిపోతుందో ఈ వెల్నెస్ అని.
ఎలా వచ్చింది అది? ఆ? అది అంతకు ముందే క్రియేట్ అయ్యి ఉంది. అది ఆ జూమ్ అసలు ఫస్ట్ లో ఆ జూమ్ వచ్చినప్పుడు హరి గారు అందరి టీము చాలా స్పీడ్ గా ఉంది, దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో మీ టీమే కొంచెం లేట్ గా ఉంది, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో అందరూ ముందుకు వెళ్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు, బీ రెడీ అని చెప్పారు. అప్పుడు నాకు కనెక్ట్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటే, అరే నేను వెతుకుతున్న తీగ ఇదే కాలికి తగిలింది. ఉమ్. ఆ కాన్ఫరెన్సెస్ ఎట్లా జరపాలి, వాళ్ళకి మీటింగ్స్ ఎలా పెట్టాలి, అవేర్నెస్ ఎలా చేయాలి, సెషన్స్ అనేది అసలైనటువంటిది నాకు దొరికింది, ఇదే అర్థమైంది. ఫస్ట్ కాఫీ వచ్చినప్పుడు కూడా అర్థం కాలే. బిజినెస్ అంటే అప్పటిదాకా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అప్పటిదాకా ఉన్న పరిధి ఏంటిది. లక్ష్మి గారు మీకు అర్థమైంది, ఏ లక్ష్మి గారు? థ్యాంక్ యూ. అర్థమైన వాళ్ళు ఏదో ఒకటి తంబో ఏదో ఒకటి ఇవ్వండి, ఎంతమందికి అర్థమవుతుంది అర్థమైంది. అంటే ఉన్న వాళ్ళు అయితే తల ఊపుతున్నారు అర్థమవుతుంది, కానీ వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుంది అసలుకి? ఆ మేడం గారు చదువుకోలేదు. తెలీదు. మా కోడలికి తెలుసండి అన్ని అన్నది ఫస్ట్ మాట్లాడి. ఉమ్, మా కోడలికి తెలుసండి. అంటే నేను కూడా మరి ఎట్లా చేయగలుగుతుంది అని నా మనసుకి ఏం పరిష్కారం ఏం దొరకలే. సరే మీరైతే రండి అని చెప్పాను, జూమ్కి అయితే రండి అని. ఆమె జూమ్ కి రావడము, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము, ఫాలో అవ్వడము, ఒక గృహిణి. తను స్టార్ అవడం కాక 3 స్టార్లు కంప్లీట్ చేసుకుంది శివనాశ్వర్ గారు. తను స్టార్ అవడమే కాకుండా 3 స్టార్లను కంప్లీట్ చేసింది. హౌ నైస్ చూడండి. ఉమ్. ఎరుక పరచడమే అంతే. ఆమెకి బౌండరీస్ లేవు, అసలుకి బౌండరీస్ లేవు అసలు. ఇగో ఎప్పుడు కూడా బౌండరీస్ పెడుతూ ఉంటుంది, అహం అనేది బౌండరీస్ పెడుతూ ఉంటుంది. ఉమ్. ఈ ఎగ్జాక్ట్ గా ప్రస్తుతంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఉమ్. ఇప్పుడు అందరూ వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు, ఉమ్, ఆన్ చేసిన వాళ్ళు అందరూ ఒకసారి కొంచెం నవ్వండి. కృష్ణ సార్ నవ్వండి కొంచెం. ఆలోచనలు ఆగిపోతాయంట. దిస్ ఈస్ ది సీక్రెట్. ఇది నవ్వితే ఆలోచనలు ఆగిపోతాయంట. చిరునవ్వు, నవ్వులో కూడా చాలా ఉన్నట్టు ఈ మధ్యన తెలిసింది. ఎన్నో రకాలు ఉంటాయంట నవ్వులో. ఉమ్. సరే అయ్యింది ఏదో అయ్యిందనే నవ్వు ఉంటదంట, బా ఎంత బాగా అవుతుందనే నవ్వు ఉంటదంట, ఇన్ని రకాల నవ్వులు ఉంటాయంట. ఉమ్. కానీ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలనేది, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలంట. ఇది మనసును బాగా చైతన్యవంతం చేయాలి. ఓకే. సో ప్రస్తుత పరిస్థితిని, ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క మనం పొందుతున్న దాన్ని చూస్తే మనకి పరేషానే ఉంటది. మనం ఏదైతే పొందుతున్నామో పరిస్థితులు చూస్తే పరిష్కారం కనపడదు, కానీ మైండ్ ని నమ్మాలి. నాకు అన్ని పరిష్కారాలు కనపడకున్నా నా పని అందే నేను శ్రద్ధ వహిస్తాను. నా పనిని ఇంకా నేను పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా గొప్ప అలవాట్లు ఏదైనా ఉన్నాయా, ఆలోచించే విధానంలో గొప్పది ఏదైనా ఉందా అనే చూస్తూ ఉంటాను. నేను చేసి ఏదైతే ఫాలో అయ్యానో అది చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇంకా 250లోనే ఉన్నారు, డైమండ్ వరకు రావాలి కాబట్టి. నేను వచ్చాను డైమండ్ వరకు, మేడం 500 వరకు వచ్చింది, ఇంకా 1000 వరకు వెళ్ళాలి కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సేమ్ సాఫ్ట్వేర్ నాది, ఆ సాఫ్ట్వేర్ ప్రకారమే నడిచింది బండి. మీరు సేమ్ సాఫ్ట్వేర్ ఉంటే వెళ్ళిపోతారు. కొంతమందికి తెలియక, ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మేడం, కొంతమందికి తెలియకుండానే దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఇంకొంచెం కాన్షియస్ పెరిగి దాన్ని మిస్ కాకుండా, 2 రోజులు ముందుకి 2 రోజులు వెనక్కి అట్లా కాకుండా, ఫ్లక్చువేషన్స్ ఉండకుండా ఎప్పుడు కన్సిస్టెన్సీ అనే బలంతో, కండబలంతో ఉంటా. ఓకే. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది చెప్తాను.
ఈ చూస్తుంటే పెద్ద గొప్ప గొప్ప మాటల్లాగా త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మనీ ఎంత ఎనర్జెటిక్, అంత ఎనర్జెటిక్ ఆలోచనలు మనం ఎప్పుడు చేయాలి. మనిషి పోయేటప్పుడు చాలా గొప్పగా ఆలోచిస్తాడంట, ఈ జీవితం గురించి, అనుబంధాల గురించి. ఎప్పుడు వెళ్ళేటప్పుడు, ఉన్నప్పుడు అంత మామూలుగానే ఉంటుందంట. ఉమ్, పేలవమైన మాటలతోటి, చాలా చిన్న చిన్నటువంటి మాటలతోటి ఇంత ఇట్లే ఉంటాడు. కానీ పోయేటప్పుడు మాత్రం చాలా గొప్ప గొప్పది, ఇంకా డైరెక్ట్ దైవ సందేశాలు అందించేంత గొప్ప మాటలతోటి తన వాళ్ళతోటి మాట్లాడతాడు. ఎప్పుడు ఫేర్వెల్ పార్టీలో మాట్లాడతారు కదా సీనియర్లు, మేము జీవితాన్ని వ్యర్థం చేశాము, సమయాన్ని వ్యర్థం చేశాము, మీరు చేయకండి, మహానుభావులు ఈ లెక్చరర్లు, వాళ్ళు చెప్పింది మీరు వినండి, పాటించండి అని చెప్పి వెళ్తారు. అలాగా ఇక్కడి నుంచి పరలోక యాత్ర చేసేటప్పుడు ఇది ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు అప్పటిదాకేమో ఏంది ఇంత గొప్ప డైలాగులు ఈయన అనుకుంటూ ఉంటాడంట. ఉమ్, జీవితం అంటే చిన్న చిన్న డైలాగులు, సినిమాల్లోనే ఉండాలి ఈ డైలాగులు, నా జీవితంలో ఎందుకు, ఇన్స్పిరేషన్లు ఇలాంటివి, ఇట్లా భావిస్తుంది. లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటంటే, నేను నాకు అనుభవం కొద్ది నలుగురిని ఇన్స్పైర్ చేయడమే లైఫ్ యొక్క పర్పస్. పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, అది స్నేహితులు కావచ్చు, బంధువుల్ని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, ఇన్స్పైరింగ్ చేసేటువంటి ఆలోచన విధానాన్ని, లైఫ్ స్టైల్ని కలిగి ఉండడమే లైఫ్ యొక్క పర్పస్. అది ఉండే విధానం కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, నేర్చుకునే విధానం కావచ్చు, మన జీవితము ఇంకొకరి ఆదర్శంగా ఉండేలా. మా నాన్న గురించి, అమ్మ గురించి, అమ్మమ్మ గురించి, తాతయ్య గురించి గొప్పగా చెప్పుకునేటువంటి విధానం ఏదైతే, చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి విధానం ఉంటుందో, ఆ విధానంగా గడపడమే లైఫ్ యొక్క పర్పస్. లైఫ్ యొక్క పర్పస్. దానికోసము కొంతమంది చూడండి, అందుకే నేను కొన్ని కొన్ని ఇన్స్పైరింగ్ విషయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ చిన్న వయసులో వీళ్ళు చూడండి, వాళ్ళకి ఇన్ని అవకాశాలు లేకున్నా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి అని. ఇన్ ఎవ్రీ టైమ్ మనం ఎప్పుడైతే ఒకరి నుంచి ఇన్స్పైర్ అవుతుంటామో అప్పుడే మనం ఇన్స్పైర్ చేయగలం. అంతేనా? లైఫ్ పర్పస్ ఏంటి? మనము ఇన్స్పైరింగ్ గా జీవించడమే లైఫ్ యొక్క పర్పస్. ఎప్పుడు అంత ఇన్స్పైరింగ్ గా మనం వెళ్తాం సార్ అని అంటే, ఇగో ఇట్లాంటి కొన్ని కొన్ని సీక్రెట్లు, సక్సెస్ రహస్యాలు, మంచి అలవాట్లు, ఇవి తెలుసుకొని మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నుంచి ఇన్స్పైర్ అవుతామో, ప్రతి ఒక్కరి నుంచి ఆ పాజిటివ్ తీసుకుంటూ ఉంటామో, అప్పుడు మనం అది ఇవ్వగలుగుతాం, అదే స్మెల్ ఇవ్వగలుగుతాం. ఇది ఒక లీడర్ కి, మార్కెటింగ్ లీడర్ కి, డైమండ్ కి ఉండాల్సినటువంటి క్వాలిటీ. ఒక టీమ్ ని ఇన్స్పైర్ చేసేటువంటి క్వాలిటీ. అంతే. ఇప్పుడు 10% ఉండొచ్చు, తర్వాత 100% అవ్వచ్చు, అదే ప్రాక్టీస్ మీద 1000% అవ్వచ్చు. కానీ లైఫ్ ఏంటంటే ఇన్స్పైరింగ్ గా ఉండడమే. ఆ మేడము తాను పుస్తకం చదువుతూ పిల్లల్ని కూడా పుస్తకం చదివేలాగా చేయగలరు. ఓకే, అది తల్లి చేయాల్సినటువంటి ఇన్స్పిరేషన్. తనకున్నటువంటి చెడు అలవాట్లని, చెడు గుణాలని, చెడు మాటల్ని వదిలేసి తండ్రి ఇన్స్పైరింగ్ గా తయారవుతున్నాడు పిల్లలకి. అట్లా ప్రతి ఒక్క క్షణం మనం ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాం, చేస్తూ ఉండాలి. అదే గొప్ప లైఫ్. కరెక్టేనా? ఎంతమంది ఏకీభవిస్తున్నారు? ఇది ఇప్పుడు ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, ఎవరైతే ఈ మిరాకిల్ మైండ్ ని కరెక్ట్ గా, అంటే మిరాకిల్ మైండ్ అది మిరాకిలే, కానీ మనం దాన్ని ఉపయోగించుకుంటే అది అవుతుంది. ఈ ఏసీ నుంచి వస్తుంది, దాన్ని ఉపయోగించుకుంటే వస్తుంది, దాంట్లో ఉంది, ఆ గుణం అయితే ఉంది.
ఏసీనిచ్చే గుణం ఉంది. కానీ మనం ఆన్ చేసి ఉపయోగించుకుంటే వస్తుంది. లేకపోతే పాడైతే బాగు చేసి ఉపయోగించుకుంటే వస్తుంది. సేమ్ అట్లాగే బాడీ, సోల్ మధ్యలో మైండ్ ఉంటుంది. బాడీ, సోల్ మధ్యలో మైండ్ ఉంటుంది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే అసలు అన్ని బహుశా కొన్ని వేల మందితోటి చేసిన ప్రోగ్రాంలో కొన్ని కోట్లు పెట్టి తయారు చేసిన ఒక యాప్ పెట్టారు సద్గురు గారు. దాని పేరు ఏం పెట్టారంటే మిరాకిల్ మైండ్ అని పెట్టారు. మధ్యలో పక్కకు పోతారని. మిరాకిల్ మైండ్ అని. సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు, కనీసం 7 నిమిషాలయ్యా, 7 నిమిషాలు మీరు సైలెన్స్ లో మెడిటేషన్ చేయండి, మీ లైఫ్ లో మీరు అనుకున్న సాధిస్తారని చెప్తున్నాడు. అంటే మైండ్ ఎంత ఇంపార్టెంట్. ఏ పవిత్ర గ్రంథం చెప్పినా మీరు చూడండి, మంచి ఆలోచనలు మంచి అలవాట్ల గురించే ఉంటుంది. అంతేనా కృష్ణ గారు? మనిషి ఆలోచనల గురించి, మైండ్ గురించే ఉంటుంది, మనిషి వ్యక్తిత్వం గురించే ఉంటుంది. అంతే. అంటే మొత్తం అక్కడే ఉందని అర్థం. సీక్రెట్ అంతా దాగి ఉంది. అలావుద్దీన్ అద్భుత దీపం అది. ఈ మధ్యలో ఉన్నటువంటి మనసు శరీరాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోగలుగుతుంది, పాలలో దాగున్నటువంటి ఆ నెయ్యిని ఉపయోగించుకోగలుగుతుంది, ఆలోచనలో దాగి ఉన్న ఆత్మశక్తిని ఉపయోగించుకోగలుగుతుంది. ఈ ఆలోచనలు కరెక్ట్ గా రంగరించుకుంటే, మనం గనక కరెక్ట్ గా డ్రైవ్ చేస్తే, ఈ మనసుని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, చాలా చలాకీగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఎట్ ద సేమ్ టైం తనలో దాగి ఉన్న ఆత్మశక్తిని కూడా బయటకు తీసుకోగలుగుతుంది. దాన్ని మదిస్తేనే కదా సార్ నెయ్యి వచ్చేది, లేకపోతే రాదు అంటే ఆ మదించడమే మంచి అలవాట్లు. మంచి అలవాట్లు చేసే పని ఏంది? ఆ పాలలోని నెయ్యిని బయటికి తీసినట్టుగా తపించడము, తపస్సు అని అంటాము. ఆ నెయ్యిని, ఆ వెన్నని మరిగిస్తే ఆ నెయ్యి అనేది తయారవుతుంది. పాల కలర్ కి, పాల రూపానికి, నెయ్యి రూపానికి సంబంధమే లేదు. ఎప్పుడైతే మదించి తపిస్తామో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తప్పించడం అంటే ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం. మదించడము అంటే మేధో మదనం అంటామా, జ్ఞానాన్ని తెలుసుకోవడం, మేధో మదనం. ఈ రెండిటి ద్వారానే తోడు తెచ్చుకోవాలి, జ్ఞానం తోడు తెచ్చుకోవాలి. మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మదిస్తూ ఉంటాము, తపిస్తూ ఉంటాము. దాంతో ఆ నెయ్యి అనేది అమృతము అని అంటాం. మృతము లేనిది సక్సెస్ అనేది వస్తుంది. కొంచెం మీకు జస్ట్ అది మనసులో అలాగా ప్రింట్ అయిపోవడానికి నేను ఇది వాడుకుంటాను. ఒక సంవత్సరం తర్వాతనో, 2 సంవత్సరాల తర్వాతనో, అయ్యో నేను ఎన్ఎస్వివా ఇంత గొప్పదా, అరే నేను గుర్తించలేకపోయాను అని అనుకోవడం కంటే, ముందే దాన్ని విశ్వసించి ఎన్ని పనులు నేర్చుకునే దానికంటే వీవా పని నేర్చుకోవడం మిన్నా కడుపుల సల్ల కదలకుండా అదే 10,000, అదే 20,000, అదే 50,000, అదే ₹1,00,000 మనం సంపాదించుకోవచ్చు అనేది తెలివితేటలు ముందే అది. ఇది ఇట్లా దీని దగ్గరికి రాకండి, టైం మీరు టచ్ చేయకండి. ఇది సోల్ పవర్. అంటే ఆలోచన శక్తి. దాంట్లో దాగి ఉన్నటువంటి మైండ్ అంటేనే ఆలోచనల బుట్ట, సంవేదనల బుట్ట, భావాల పుట్ట. ఓకే, అదొక బాక్స్ అన్నమాట. రైట్. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, దాని క్రీమే నెయ్యి అన్నట్టుగా ఎంతో మైండ్ లో ఎన్నో ఉంటాయి, దాని క్రీమే ఆత్మశక్తి అనేది. ఓకే, అందుకని ఎక్కువ ఆలోచనలు కాదు, కావాల్సిన ఆలోచనలు చేయాలి ఎప్పుడైనా. ఎక్కువ ఆలోచనలు. ఎవరు ఇది? పేరేమైనా కనబడుతుందా? పిల్లలకి ఏదండి? బాడీ.
మేడం, ఇది గీతలు గీసే వాళ్ళు కనబడుతున్నారా పేరు? కనబడట్లేదు సార్. ఫోన్ లో వస్తారు కదా సార్, అది కనపడదు అనమాట సార్. పక్కన తిప్పుతా ఉంటారు సార్, అందరు మనుషులు కనవాలని తిప్పడం వల్ల ఇట్లా గీతలు వస్తాయి. తిప్పకండి, ఎవరు కనబడకపోయినా ఏం కాదు, వినబడితే సరిపోద్ది. తిప్పకండి, మనకు టైం తక్కువ ఉంది. ఇది పేరు కనపడేది ఒకటి ఉంటుంది. చలో ఇది చూడండి, సోల్ పవర్. ఇక్కడ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటిది మన బెస్ట్ హ్యాబిట్స్ ఏదైతే ఉంటాయో, హ్యాబిట్స్ ఆలోచించే విధానము, చేసే విధానము, మాట్లాడే విధానం. హ్యాబిట్స్ అంటే 3 రకాలు: మనస, వాచ, కర్మన. హ్యాబిట్స్ అంటే 3 రకాలు ఉంటుంది. హ్యాబిట్స్ ఆలోచించే విధానం మనస, మాట్లాడే విధానం వాచ, చేసే విధానం కర్మన. ఈ 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు మన పరిస్థితుల్ని చేంజ్ చేస్తాయి. చేంజ్ చేస్తుంటాయి. ఓకే, ఇది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ మూడిటి ద్వారా మనం పూర్తిగా మార్చగలుగుతామో మన యొక్క దాన్ని, కొన్ని ముద్రలు ఉంటాయి అన్నమాట. మైండ్ లో ఎప్పుడు ముద్రలు ఉంటాయి. మైండ్ లో ఎప్పుడు ముద్రలు ఉంటాయి. ఈ ముద్రల బేస్ గానే అహం పనిచేస్తూ ఉంటుంది. అహం అనే పదాన్ని పరిచయం చేసుకుంటాం. ఇగో అనేది పాపం మనకు తెలీదు మనం ఎలా యాక్ట్ చేస్తున్నాము అనేది. మనం ఏమనుకుంటాం, కరెక్టే కదా, కరెక్ట్ గానే చేస్తున్నాం అని అనుకుంటాం. కాదు, అంతకు ముందు ఏదైతే అలవాటైందో, ఏదైతే ఆ ముద్రలు ఉన్నాయో, జ్ఞాపకాలు, దాని బేస్ గానే పనిచేస్తూ ఉంటుంది అహం పూర్తిగా. ఈ అహంని సంబంధించే మనకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉంటే దేంతో ఉంటుందంటే అహం తోటి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న టాపిక్ ఏంటంటే మిరాకిల్ మైండ్ లోని, అంటే మైండ్ లోని ఆలోచనల్లో ఆత్మశక్తిని కరెక్ట్ గా ఉపయోగించుకునేటువంటిది, మదనం చేసి తప్పించి ఆ ఆత్మశక్తిని బయటికి తీసుకొచ్చేటువంటిది ఏంటిది అంటే అలవాట్లు. ఎటువంటి అలవాట్లు? మనస ఆలోచించే అలవాట్లు, వాచ మాట్లాడే అలవాట్లు, మనం చేసేటువంటి విధానం. మనం చేసే విధానం, వంట చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం, నోట్స్ రాస్తున్నాం ఎట్లా రాస్తున్నాం. ఓకే, ఏదో ఒకటి కార్పెంటర్ పని ఉంది, నువ్వు కార్పెంటర్వి, నువ్వు ఎట్లా చేస్తున్నావు. నువ్వు టీచర్వి, టీచింగ్ ఎట్లా చేస్తున్నావు. ఓకే, నువ్వు టైలర్వి, టైలరింగ్ ఎలా చేస్తావు. అన్ని కూడా దాన్ని ఎలా చేస్తున్నావు, అక్కడే పూర్తి ప్రాణం పెట్టి, పంచర ప్రాణాలు పెట్టి చేస్తున్నావా అనేది ఉంటుంది. దాని కర్మయోగం అని అంటాం. ఈ మూడిట్లో ఎప్పుడైతే మనం ఆ మంచి అలవాట్లు కలిగి ఉంటామో, ఎప్పుడైతే పూర్తిగా ప్రెజెంట్ లో ఉండగలుగుతామో, అప్పుడు మనం అనుకునేటువంటి ఆ మైండ్ మిరాకిల్ గా మారుతుంటుంది. అలవాట్లే దానికి ఒక గొప్ప శక్తిని ఇస్తాయి. సో మనం దేనికి ఓటేయాలి? ఫస్ట్ మన యొక్క అలవాట్లకి ఓటేయాలి. ఓకే, అలవాట్లు ఎన్ని రకాలు ఉంటాయి? ఆలోచించే అలవాట్లు. ఇప్పుడు ఈ 4 రోజుల సబ్జెక్ట్ కి తగ్గట్టుగా ఈ మనం గుర్తు ఉండడానికి బ్రహ్మము ఒక పదం పరిచయం చేసుకుందాం. బ్రహ్మము అంటే గొప్పది అని అర్థం, శక్తివంతమైనది అని అర్థం. ఓకే, ఆ తర్వాత ఇగో అహము, మనస, వాచ, కర్మణ. ఇది షార్ట్ కట్ లో మనకు అర్థం కావడానికి పని.
అర్థమైతే ఏంటి లాభం అని అంటే మనల్ని మనం చక్కగా గైడ్ చేసుకుంటాం. మనల్ని మనం చక్కగా గైడ్ చేసుకుంటాం. అర్థమైతే అర్థమైతే ఇంకేం గొప్ప ఏం లేదు. చక్కగా గైడ్ చేసుకుంటాం, కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతాం, కొంచెం ఆరా పవర్ని మార్చుకోగలుగుతాం, పెంచుకోగలుగుతాం. మనకు కొంచెం పాజిటివ్ని పెంచుకుంటాం మన జీవితంలో. ఏదో 30% 40% జరిగేది కొంచెం 80% పెంచుకోగలుగుతాం పాజిటివ్. ఎక్కువ బాధనే జరుగుతుంది, ఎక్కువ డిసప్పాయింటే ఉంటుంది అనేది కాకుండా ఎక్కువ పాజిటివ్ని, ఎక్కువ హ్యాపీనెస్ని మూట కట్టుకోగలుగుతాం. ఇది జరుగుతుంది. లేకపోతే మన పాత ఆలోచించే స్టైలే ఉంటుంది, పాత మాట్లాడే స్టైల్ అట్లే ఉంటుంది, అర్థం చేసుకునే విధానం అట్లే ఉంటుంది, రెస్పాన్స్ ఇచ్చే విధానం అట్లే ఉంటుంది. ఎక్కడైనా ఇంకా మనకున్నటువంటి మనుషుల్ని, పరిస్థితుల్ని తట్టుకోవాలి అని అంటే మన మైండ్ని శక్తివంతంగా ఉంచుకోవాలి. మైండ్ని శక్తివంతంగా ఉంచుకోవాలి. ఓకే, ఇది మీరు ఎవ్వరు ఆ ఫోన్ అటు ఇటు తిప్పకండి. చూడండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది థాట్స్, ఇది మనస. వర్డ్స్, ఇది మన యొక్క మాటలు. ఇది మనం చేసే చేతలు, డీడ్స్. ఓకే, బాగా చూడండి. ఇది ఇందులోనే ఈ అహం అనేది పార్ట్ ఇందులోనే ఉంటుంది. మనసులోనే ఒక పార్ట్ అహము, చిత్తము అనేది ఇందులోనే ఒక పార్ట్. బుద్ధి అనేది ఇట్లా హృదయంలో 4 కవాటాలు, గదులు ఉన్నట్టుగా హృదయంలోనే, అదే విధంగా ఈ మనసులోనే వన్ ఆఫ్ ది పార్ట్ ఈగో అన్నమాట. ఎసెన్స్ ఈగో అనేది. ఈగో అనేది ఒక ఎసెన్స్. ఇది దేని బేస్డ్ గా ఆలోచిస్తుంది, దేని బేస్డ్ గా మాట్లాడుతుంది, దేని బేస్డ్ గా పనిని ఎంచుకుంటుంది అని అంటే అంతకు ముందు దానికి ఉన్నటువంటి ముద్రలు ఏవైతే ఉంటాయో, జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, ఆ జ్ఞాపకాల ప్రకారమే ఈ మనసుని గైడ్ చేస్తుంది. వర్డ్స్, డీడ్స్. మనం ఏమనుకుంటున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో మనకు అర్థం కాదు. ఉన్న మనుషుల్ని, పరిస్థితుల్ని ఇది ఎలా విశ్లేషిస్తుందంటే దాని దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టే విశ్లేషిస్తుంది. ఓకే, దానికి ఉన్న సమాచారాన్ని బట్టే విశ్లేషిస్తుంది. ఎప్పుడైతే దీని దగ్గర ఉన్న సమాచారాన్ని కొంచెం మార్చుకొని గొప్పగా చేయగలుగుతామో అప్పుడు ఈ 3 కూడా మారుతాయి. అంతేనా? అప్పుడు మారుతుంటుంది. దీని దగ్గర ఉన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా అయితే దాని దగ్గర ఇంటెలిజెన్స్ ఎంత ఉందో దాని ప్రకారమే ఇది ఆలోచించడము, మాట్లాడడము, చేతలు చేస్తుంది. పాపం మనమేమనుకుంటున్నాము, సరి అయిందే చేస్తున్నాము, సరిగ్గానే విశ్లేషిస్తున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. ఆ ఈగో ఏం చేస్తుంది అంటే ఈగో గడుపుతుంది, భ్రమం గడపట్లేదు. గొప్పగా అనేది మన లోపల ఏదైతే గొప్పదై ఉన్నదో అది గడపట్లేదు, అది చూస్ చేసుకోవట్లేదు. మనం అంత ఇప్పుడు టీనా, కాఫీనా అంటాం, అడుగుతాం కదా, స్వీటా, కారా అని అడుగుతాం. దేని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటాం? దానికి ముందు ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకుంటాం. కివీ ఫ్రూటా, అవకాడో అని నన్ను అడిగారు. కివీ ఫ్రూటా, అవకాడో అని 2 ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అవకాడో అని ఎప్పుడు నేను తినలేదు అనుకోండి. ఏ సెలెక్ట్ చేసుకుంటాను? కివీనే సెలెక్ట్ చేసుకుంటాను.
ఉమ్. అంత మాత్రాన అవకాడో చెడ్డదనా లేకపోతే ఉపయోగపడదా? దేనికంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దీంట్లోనే ఇంకెక్కువ అంట, ఏది అవకాడో. కానీ ఆ మెమరీ లేదు నాకు అందులో, ఇగో దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టేస్ట్ కి సంబంధించి, ఓకే, ఆ మనిషి గుణానికి సంబంధించి, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ పెంచడమే అసలైనటువంటి పాయింట్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ పెంచాలి. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం పెంచాలి అంటేనే మనము ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ఉమ్. ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలో మనం తెలుసుకోవాలి. అసలు ఇది ఎప్పుడైతే సైలెన్స్ లో ఉంటుందో, శక్తివంతంగా ఉంటుందో, మనసును మనం శక్తివంతంగా ఉంచుతామో, అప్పుడు ఆ ఈగోని మనం మార్చుకోగలుగుతాము. ఈగోని మార్చుకోగలుగుతాం. ఈ ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. తను మార్చుకోవడం ఈజీనా? తను మార్చుకోవడం ఈజీనా? ఏది? అది అసలు ఈజీ కాని పని, చాలా కష్టం తను మార్చుకోవడం. ఇంకొకరిని మారేంత ఇన్స్పైర్ చేయడం ఈజీనా? చాలా కష్టం. ఉమ్. 2 రోజులు మనం ముందుకు వెళ్తాము, తర్వాత వెనక్కి వస్తూ ఉంటాం. కానీ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా మనం మార్చుకోగలుగుతాం, మనల్ని మనం చాలా బాగా మార్చుకోగలుగుతాం. ఎప్పుడైతే అర్థం చేసుకోలేమో అందులో నుంచి బయటపడం. సేమ్ అదే విధంగా ఆలోచిస్తాం, అదే రియాక్షన్ ఇస్తూ ఉంటాం, అలానే మాట్లాడుతూ ఉంటాం. రియలైజ్ కాము అస్సలకి. అందుకని ఆ పాయింట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. చూడండి, మనసు ఎప్పుడు ఉన్న చోటనే ఉంటుంది. మనం గతము, భవిష్యత్తు అనేది దానికి ఉండదు. సో ఇప్పుడు మనం కాలం అని అంటాం. కాలం అంటే ఏంటి? ఎట్లా ఆలోచిస్తాం? కాలం అంటే హారిజెంటల్ గా గీతలాగా ఆలోచిస్తాం. గతం అనేది వెనకుంది, భవిష్యత్తు అనేది ముందుంది. మన రోడ్డుకి ముందున్నట్టు మనకి వెనకున్నట్టు. అవునా? అంతేనా? కాలం అని అంటే గతం వెనకుంది, అయిపోయింది, ముందుంది భవిష్యత్తు అని ఇలా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైనా సమయం, కాలం అట్లా ఉండదు. కాలం ఎలా ఊహించాలి అంటే, ఎలా ఊహించాలి కాలాన్ని అంటే, ఒక ఫ్లవర్ మొగ్గ ఉన్నది, అది భవిష్యత్తులో ఇలా అవుతుంది. అది ఏమైనా ముందుకెళ్తుందా? ముందుకు జరుగుతుందా? ఉన్న చోటనే ఉంది. ఉన్న చోటనే దానికి గతం ఉంది, ఉన్న చోటనే దానికి వర్తమానం ఉంది, ఉన్న చోటనే దానికి భవిష్యత్తు ఉంది. ఇది అర్థమైంది, పాయింట్ అర్థం కావాలి. ఉమ్. సమయం అనేది అట్లా ఉంటది, వర్టికల్ గా ఉంటది, ఎప్పుడైనా హారిజెంటల్ గా ఉంటది. ఉమ్. అక్కడనే మనము వికసిస్తూ ఉంటాం, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. మనము ఏ విధంగా అయితే, ఎప్పుడైతే మనము చక్కటి అలవాట్లు కలిగి ఉంటామో అప్పుడు అక్కడనే మనము అలా వికసిస్తూ ఉంటాం, అంతే. మనం చక్కగా ఆలోచించడము, మాట్లాడడము, చేయడం అనేది చేసామనుకోండి, మనం అనుకునేటువంటిది ఏదైనా సరే మనం దాన్ని ఆహ్వానించగలుగుతాం. ఉమ్. ఎదగడం అనేది అక్కడే ఉంది, ఎదగడం అనేది అక్కడే ఉంది. భవిష్యత్తు ఎక్కడో ఫలానా అంత దూరం ప్రయాణిస్తే, ఫ్లవర్ ఎక్కడికైనా ప్రయాణించాలా దేవి గారు? ఎక్కడికి ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఉమ్. అలాగే మనం ఏమనుకుంటామంటే, భవిష్యత్తులో ఇంకెక్కడికో వెళ్తే, ఇంకేదో చేస్తే అది అవుతుంది అనుకుంటాం. కానీ మనం ఎదిగేది ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలోనే. ఆ క్షణంలోనే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం ఇస్తున్న రియాక్షన్స్ ని బట్టి మారుతుంది. చీటికి మాటికి మనం మనసుని చిందర వందర చేసుకుంటున్నాం అనుకోండి, ఉమ్, అస్సలు ఎదగడం అనేది, శరీరం ఎదుగుతుందేమో, మీరు అట్లా దాన్ని అట్లా పడేసి ఉంచండి, వయసు మారుతూనే ఉంటది, కానీ మనసు మాత్రం మారుతుంది.
జన్మ జన్మలకైనా అట్నే ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? నేను ఏదో ట్రై చేస్తున్నాను, చూడండి. ఓకే, ఇది కొంచెం కనుక అర్థమైతే చాలా బాగుంటుంది. చాలా మంచి మార్పు వస్తుంది. మార్పే రిజల్ట్ మరి. ఈ ఫ్లవర్ ఎంత వికసిస్తుంటే అంత చక్కటి పరిమళం ఉంటుంది, అంతేనా? స్మెల్, అంత స్మెల్. అదే మన జీవితం లైఫ్ స్టైల్ అండి. మనం పొందే లైఫ్ స్టైల్, మన హ్యాపీనెస్, మనం ఈ విధంగా ఉండాలి నా లైఫ్ స్టైల్ అని మనం చాలా కోరుకుంటూ ఉంటాం. అది మొగ్గగా ఉన్నప్పుడు కంటే కూడా అది ఇంకా ఎంత వికసిస్తుంటే దాని అందం అంత పెరుగుతుంటది, సౌందర్యం, దాని పరిమళం. అవునా? అలాగే మనసు బుద్ధిపరంగా ఎంత జ్ఞానవంతం అవుతుంటే, ఎంత అవగాహన పెరుగుతూ ఉంటే, అది అంత శక్తివంతం అవుతుంటే అప్పుడు మనం అనుకున్నటువంటి కోరుకున్న లైఫ్ స్టైల్ వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అహం గనక, అహం ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుంది అని అంటే స్పృహ లేని తనంలో ఉంటుంది. దాని లక్షణం ఏంటంటే ఈగో యొక్క లక్షణం, వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ మనసు. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్స్ కొన్ని అడుగుతారు, మీరు ఎవరైనా కానీ దీన్ని ఇంకా కొంచెం చర్చించాలనుకుంటే చర్చించవచ్చు. ఆ ఈగో దానికి ఉన్నటువంటి ఏదైతే అంతకుముందు జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలతోటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని గనక, ఆ సాఫ్ట్వేర్ ని గనక మార్చగలిగితే, ఉన్నతీకరించగలిగితే, ఎలా ఉన్నతీకరించవచ్చు అని చెప్పాను? హ్యాబిట్సే. మనసా హ్యాబిట్స్, వాచా హ్యాబిట్స్, చేతా హ్యాబిట్స్. చేసే పనిని ఇంకా శ్రద్ధగా చేయడం, మాట్లాడే మాటలు ఇంకా జాగ్రత్తగా మాట్లాడడం, చేసే ఆలోచనలు అద్భుతంగా చేయడం. ఇది ఆలోచనల్లో ఒక 4 టైప్స్ చెప్తాను. ఓపిక ఉన్న వాళ్ళు రాసుకోండి. 4. ఒకటి, అద్భుతమైన ఆలోచనలు. నేను అందరి ఫిలాసఫర్స్ గురించి, నాకు ఇష్టం అందరినీ స్టడీ చేయడం. ఏ పవిత్ర గ్రంథమైనా సరే, ఎవరి చదివినా మనిషికి ఉపయోగపడేది, మనిషిని ఇంకా గొప్పగా మార్చేవే ఏదైనా సరే. అద్భుతమైన ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు 3వది. 4వది అధ్వాన్నమైన ఆలోచన. అధ్వాన్నం అంటే నాకు ఉపయోగపడు, పక్కన వాళ్ళకి ఉపయోగపడు, పిల్లలకు ఉపయోగపడు. అధ్వాన్నమైన ఆలోచనలు. ఇంకోటి అనవసరమైనవి, అది ఇంకోళ్ళకి అవసరమే కానీ మనకు అవసరం లేదు. సినిమాల గురించి అందులో ఎదగాలనుకున్న వాళ్ళకి అవసరం కానీ మనకి పెద్దగా అవసరం లేదు. రాజకీయం గురించి వాళ్ళకి అవసరం, అందులో ఎదగాలి అనుకున్న వాళ్ళకి, లైఫ్ ఇస్తుంది అనుకున్నారు, మనకి అవసరం. అట్లా మనకి హెల్త్ గురించి మనకు బాగా అవసరం, అవసరమైన ఆలోచన. ఓకే, అద్భుతమైన ఆలోచనలు. ఇంకా అద్భుతమైనది అంటే ఇక ఆలోచనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని బయటికి తీసి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టైల్ ని ఇచ్చేటువంటి ఆలోచన. ఇవి ఒకటి. ఓకే, సో హ్యాపీనెస్ అనేది వికసించడంలోనే ఉంది, అర్థం చేసుకోవడంలోనే ఉంది, మార్చుకోవడంలోనే ఉంది, నేర్చుకోవడంలోనే ఉంది. ఇది ఒప్పుకోని దాన్ని అహము అని అంటాము, ఒప్పుకుంటే బ్రహ్మము అని అంటాము. అంతే తేడా. ఒప్పుకోకపోతే అహము, ఒప్పుకుంటే బ్రహ్మం. అహాన్ని ఒప్పుకునేటట్టు చేస్తే అహం బ్రహ్మాస్మి. అంతే. అహాన్ని ఒప్పుకునేటట్టు చేస్తే అహం బ్రహ్మాస్మి. నేర్చుకునే ఉద్దేశం, మార్చుకునే ఉద్దేశం లేకపోతే పాత ముద్రలతోటి అట్నే ఉంటుంది. 70 ఏళ్ళు వచ్చినా అట్నే ఉంటుంది, 80 ఏళ్ళు వచ్చినా అట్నే ఉంటుంది. లాస్ట్కి ఒకవేళ పునరపి జననం ఒకటి ఉందని తెలిస్తే అప్పుడు అయ్యో అని నాలుగు ఖర్చుకోవడం, చేతులు కాల్చుకోవడం ఉంటుంది.
లేదు ఉంటే ఇదే ఉంటది, ఇంకేముంటది, నాకేం కనపడట్లేదు అని అంటే కనపడదు. అది అట్లా. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం అట్నే ఉంటాయి, ఆ మాటలు అట్నే ఉంటాయి. అదే రెస్పాన్స్ మార్చాలి. ఫస్ట్ రెస్పాన్స్ మార్చాలి. మన చుట్టూ చికాకు పరిచేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. బాధ పెట్టే సంఘటనలు. అహం ఎప్పుడు బాధలో, భయంలో, భేదంలో ఉంటది. ఈ మూడు. అహం ఎప్పుడు ఎట్లా ఉంటుందనంటే బాధలో, భేదం, భయం. భేదించడం అనేది దానికి ఇష్టం. అహం యొక్క క్వాలిటీస్, లక్షణాలు, బ్రహ్మం యొక్క క్వాలిటీస్, లక్షణాలు. అంటే బ్రహ్మం అని అంటే బ్రహ్మాండంగా ఉందంటాం అంటే ఏంది? బాగుందని అర్థం, గొప్పగా ఉందని అర్థం. అంతే. ఎట్లా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది సినిమా అంటాం అంటే చాలా గొప్పగా ఉంది. అట్లా బ్రహ్మాండమైన ఆలోచనలు, బ్రహ్మాండమైన మాటలు, బ్రహ్మాండమైన చేతలు చేస్తే అదే బ్రహ్మం. అది. సో ఈ అహము అలాంటివి చెయ్యకుండా కొన్ని కొన్ని బాధపడేవి, నువ్వు వేరు నేను వేరు, మనం వేరు, భయంలో నాకేమైపోతుందో, మనం ఏమైపోతామో అనే భయంలో, ఇది ఎప్పుడు దాంట్లో ఆ కాన్షియస్ లోనే ఉంటూ ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ లోనే ఉంటూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏం కోరుకుంటుంటుందంటే చాలా గొప్ప లైఫ్, గొప్ప, అందరు చప్పట్లు కొట్టాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి అని ఇలా ఉంటుంది. మరి ఎప్పుడు తను రియలైజ్ అవుతుంది అని అంటే రెస్పాన్స్ ని మార్చినప్పుడు. మనం అప్పటిదాకా ఒకలాగా రెస్పాన్స్ ఇచ్చాము, ఇక ఇప్పటి నుంచి మార్చాలి. గణేష్ గారు నాకు కోపం తెప్పిస్తున్నారు. ఇదివరకు ఒకలాగా కయ్య కయ్య అరిచేది, ఇప్పుడు నేను మార్చాలి దాన్ని. ఇలాంటి సంఘటనలు గుర్తొచ్చినప్పుడు ఇదివరకు ఒకలా భయపడేది, ఇప్పుడు దాన్ని మార్చాలి. పిల్లల్ని చూస్తేనే భయం అవుతుంది వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఇప్పుడు మార్చాలి దాన్ని. చిన్న దగ్గొచ్చిన తుమ్మొచ్చినా ఏమైపోద్దని భయం అవుతుంది, పడుకునేటప్పుడు పొద్దున్నే లేస్తామన్నంత భయం అవుతుంది, మార్చాలి దాన్ని. ఈ టోటల్ రెస్పాన్స్ ని మనం ఏదైతే రియాక్షన్స్ ని పూర్తిగా మార్చాలి. పాత చింతకాయ పచ్చడి పక్కన పెట్టి, అప్పుడు మనకి ఈ యొక్క మూడిటి మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. మార్చకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ పెరగదు. ఈ పాయింట్ అర్థమైంది ఇది. దాన్ని మనం రెస్పాన్స్ ని మార్చడం అనేది చేయాలి. ఈ మిగతాది నేను తర్వాత మనం ఇంకా రోజు ఏవో కొన్ని, ఇప్పుడు ఇంకో మన యొక్క క్వాలిటీ, వర్క్ స్టైల్ మారడానికి కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసేదానికి నేను ఇది వరకు ఒక లాంటి రెస్పాన్స్ ఇచ్చాను అనుకోండి, మీరు అట్లా, కానీ వెంటనే ఈసారి నుంచి మార్చండి ప్రతి ఒక్కటి. స్కూల్ టైం అయిపోతుంది, పిల్లలు భయపడుతున్నారు, ఈ రోజుకి ఒకవేళ నిజంగానే లేట్ అయినా సరే రోజు ఏ విధంగా అయితే ఒకవేళ కోపం చేస్తారు టీచర్లు అంటే ఈ రోజు మాత్రం చేయరు. ఉన్నట్టుండి కోపం చేయడం మర్చిపోద్ది మేడం, అంతే. ఈ రెస్పాన్స్ ని మార్చాలి పిల్లలు. అవును నేను చదవలేదు, ఎగ్జామ్స్ కు కొన్నే ప్రిపేర్ అయ్యాను, నువ్వు ప్రిపేర్ అయిన దాంట్లోంచే వస్తాయి. ఈ రెస్పాన్స్ ని మార్చాలి. అవును ఎగ్జామ్ లో రాయలేకపోయావు, మార్కులు వేసేటువంటి సారు పరధ్యానంలో ఉండి నీకు ఎక్కువ మార్కులు వేసేస్తాడు అంతే. భయపడాల్సిన అవసరం లేదు, రెస్పాన్స్ ని పూర్తిగా మార్చేయాలి. ఇదివరకు ఎప్పుడో చిరునవ్వు వచ్చేది, ఇప్పుడు ఎక్కువ పద్దాక చిరునవ్వు రావాలి, రెస్పాన్స్ మార్చాలి. ఇంకా అహం మీద సీసీ కెమెరా పెట్టాల్సిందే పూర్తిగా. ఎందుకంటే మార్పు కావాలి అన్నప్పుడు, అది మనకు దొరకాలి అన్నప్పుడు మన రెస్పాన్స్ మార్చడం అనేది దట్ ఈస్ ద సీక్రెట్. ఈరోజు ఈ ఒక్క మాట విన్నా చాలు, లేకుంటే మొత్తం ఈ ఒక్క మాట అప్పుడే వెళ్ళిపోయాం అనుకో, మంత్రోపదేశం అప్పుడే లేనట్టు. మంత్రం వినబడలేదు.
ఇదొక్కటే ముఖ్యం. మన యొక్క రెస్పాన్స్ ని పూర్తిగా మారుస్తూ ఉండాలి. నాకు పీవీ తక్కువ వచ్చింది, నో ప్రాబ్లం. రెస్పాన్స్ ని ఇదివరకు నేను ఎలా స్పందించానో దానికి కొంచెం బెటర్మెంట్ గా వికసించాలని చెప్పాను కదా, కొంచెం ఇట్లా ఇట్లా 100% ఉన్నది ఇక అది అసలు రైటే తీసుకుంటాం. ఇది కరెక్ట్, శృతి గారు చెప్పింది అర్థమైనట్టే ఉంటది కానీ రియాక్షన్స్ అని, మరి దాన్నే మనోశక్తి అంటాం. మై డియర్ కృష్ణ, ఈ నా చుట్టూ ఉన్న గాలిని బంధించడం ఎంత కష్టంగా ఉందో ఈ మనసును కూడా బంధించడం కష్టంగా ఉందిగా. అసంశయం మహాబాహో. మనో నిగ్రహం చాలా కష్టం. ఓకే, దుర్నిగ్రహం అంటాడు, అంటే దాన్ని నిగ్రహించడం అనేది చాలా కష్టము. కానీ నువ్వు కొంచెము ప్రాక్టీస్ చేసి అలర్ట్ గా ఉంటే అది అవుతుంది. అందుకే కదా అలవాట్లు కలిగి ఉండాలి. ఇంకోటి గొప్పది ఏంటంటే అహం ఏంటంటే జల్దీ రిజల్ట్, ఇన్స్టెంట్ కోరుకుంటూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేను 10 రోజుల నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. 10 నుంచి నేను యోగా సెంటర్కి వెళ్తున్నాను. ఒక 2 ఐస్ క్రీమ్ తిన్నాను. ఏంటి ఎంతవరకు వచ్చింది? వెంటనే దానికి 15 సంవత్సరాల నుంచి ఉందంట డయాబెటిక్. ఒక 2-3 కాఫీ బాక్సులు వాడారు. సరే అప్పుడే అయిపోతుందా అని అంట. 15 సంవత్సరాలకి సంవత్సరానికి ఒకటైనా 15 వాడాలా లేదా? కానీ వెంటనే అయిపోవాలి అట్లా. దాని దగ్గర అంతకు ముందు ఉన్నటువంటిది ఏదైతే సమాచారం ఉందో దాంతో విశ్లేషిస్తూ ఉంటుంది. మనం ఎంత బాగా అర్థం చేసుకో, నోయింగ్ స్టేట్, డూయింగ్ స్టేట్ అండ్ బీయింగ్ స్టేట్. బీయింగ్ స్టేట్ అంటే ఇప్పుడు మేడం కోరుకుంటుందిగా నేను అదై ఉండాలి అని, అలా ఉండాలి అని కోరుకుంటుంది చూసారా, అది చాలా మంచిది అలా కోరుకోవడం. నేను అదై ఉండాలి అని. ఎంత నోయింగ్లు అంటే ఎంత లిజనింగ్స్ పెరుగుతూ ఉంటే, ఎంత బాగా తెలుసుకుంటూ ఉంటే అంత డూయింగ్ పెరుగుతూ ఉంటుంది, అంత జాగ్రత్త పెరుగుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు అనుకున్నటువంటిది ఆ యొక్క మార్పు అనేది వస్తుంది. శృతి గారు ఈ 3 రాసుకోండి. ఏంటంటే సైలెన్సే శక్తి, సైలెన్సే శక్తి. మీరు రెస్పాన్స్ ని మార్చాలి అంటే సైలెన్స్ ఉండాలి. చూడండి మనకు ఉన్నట్టుండి బలి పడ్డది, ఉన్నట్టు టక్మని పడ్డది, భయం అవుతుంది. అవునా? ఊకే పడుతుంది అనుకో భయం కాదు. ఓకే, ఊకే పడుతుంటే సైలెన్స్ గానే ఉంటాం. ఓకే, సో అనుకోకుండా జరిగిన సంఘటనలకి రియాక్షన్స్ అలా ఉన్నా మనం ఓకే, కానీ పదే పదే ఉంటున్నా కూడా సేమ్ రియాక్షన్ ఉంటే మనం మిస్టేకే కదా. అవి మారుస్తూ ఉండాలి. పదే పదే జరిగే సంఘటనల దగ్గర ముందు మార్చాలి. ఎప్పుడో అనుకోకుండా జరిగిన దానికి భయపడుతున్నాము, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు, కోపం చేస్తున్నామంటే ఓకే, అది అది ఎవరికైనా ఉంటుంది. మానవ మాత్రం మనిషి దేహంలో ఉన్నాం కాబట్టి. కానీ ఇక ప్రతిసారి ప్రతి దానికి అది పదే పదే జరుగుతున్నా రియాక్షన్స్ మార్చట్లేదు అని అంటే ఎక్కడో మనం దాని మీద గ్రిప్ కోల్పోతున్నాం. ఇది ఉంటుంది. అందుకని మాక్సిమం సైలెన్స్ ని పెంచడమే శక్తి, సహనంగా ఉండడమే శక్తి. ఓకే, ఇది రియాక్షన్స్ ని ప్రాక్టీస్ చేయాలి, వెంటనే కావాలని కోరుకోవద్దు. ఇది ఒకటి. రెండవది శక్తి జ్ఞానం. ఈ రోజు రెండు ఇంపార్టెంట్, అందుకే శక్తి అడ్రస్ చెప్తున్నాను, జ్ఞానం అడ్రస్ ఏంటంటే జాగ్రత్తగా ఉండడం వల్లనే జ్ఞానం పెరుగుతుంది. ఆ విషయంలో, పర్టికులర్ విషయంలో జాగ్రత్తగా ఉండడం. మళ్ళీ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి సార్ అంటే, అందుకనే మనస వాచ కర్మన, ఈ త్రికరణాలను మర్చిపోవద్దు, పెద్దవాళ్ళు చెప్పింది. మనసా జాగ్రత్త అంటే ఆలోచనలు, ఎమోషన్స్ దగ్గర.
వాచ మాట్లాడడం దగ్గర జాగ్రత్త, చేసే పని దగ్గర ఎప్పుడు కాన్షియస్నెస్ జాగ్రత్తగా. మీరు వింటున్నారు, ఇప్పుడు ఈ పని చేస్తున్నారు, వినడం దగ్గర జాగ్రత్త. అట్లా పిల్లవాడు చదువుతున్నాడు, ఆ చదివే 25 నిమిషాలైనా 40 నిమిషాలైనా జాగ్రత్త. ఓకే, ఇది. సో ఈ పర్టికులర్ విజ్ఞానాన్ని ఉంటే మీరు నెమ్మదిగా 2 yearsలోనో 3 yearsలోనో మీరు అనుకున్న స్టేట్కి వెళ్తారు. నేను ఎప్పుడు దాకా పెట్టుకున్నానో తెలుసా శృతి గారు? 2039 వరకు టార్గెట్. 2039 వరకు నేను అన్నటువంటి ఈ ఈ ఈ స్టేట్కి 2039. అప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా నా రెస్పాన్స్ని, నా మాట్లాడే విధానాన్ని. ఓకే, అన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. నాకు రేపు 27కో 26కో లేకుంటే ఈ నెలలో ఇప్పటికీ అట్లా ఏం లేదు. 2039 ఒకటి చెప్పలే పర్టికులర్ వెంటనే ఇయర్ అనేది నేను పెట్టుకున్నటువంటి టైం. మనము విసుక్కునేది ఫస్ట్ ఈ యొక్క చికాకు, విసుగు, కోపము, దీన్ని నిరాశ, ఇవి ఉన్నాయి చూసారా? అసలు దాన్ని ఎట్లా అంటే బొద్దింకలు వస్తే ఎవరికి కోపం మా ఇంట్లో? చికాకు ఉంటుందా మీకు? ఏం కాదు రండి అంటారా? లేదు కదా, చికాకు పడతారు కదా. అట్లా చేయాలి. మనకు గనక వేరే వాళ్ళ మీద కోపం కానీ నిరాశ కానీ, ఇది అసలుకి ఇది మనకి ఎంత అంటే ఈ మనసు గ్రోత్ని పూర్తిగా ఆపేస్తుంది. ఇంకా మర్చిపోయాను, అసూయ. ఇప్పటికైనా ఎవరికైనా హెయిర్ స్టైల్ ఉంటే నాకు అసూయ రావద్దు, బాగుందంటే. వాళ్ళకి అబ్బాయి ఎంత బాగుంది హెయిర్ స్టైల్ అనాలంతే, అసూయ రావద్దు. మనకేముందో అది తెలుసుకో, వాళ్ళకి అందుదే అంత కొంచెం బంగారం ఎక్కువ ఉంటుంది మనకంటే, నో ప్రాబ్లం. అన్నీ కూడా శివాజ్ఞ లేనిది ఏం జరగదుగా. అసలు వాళ్ళకి తొందరగా ర్యాంక్ వస్తుంది, నో ప్రాబ్లం. కొంత టీం వస్తుంది, వాళ్ళు తొందరగా కొంచెం మంచి కనెక్ట్ చేయగలుగుతారు, కష్టపడే గుణం. ఇక అవన్నీ మనం అంతే. వాళ్ళకి నిన్న 100 PV ఆర్డర్ వచ్చింది వెంటనే, నో అసూయ. అది ఈ కెమికల్ రియాక్షన్ మార్చకుండా ఇక మనం చాలా కష్టం. కెమికల్ రియాక్షన్ ఫస్ట్ మార్చాలి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మొత్తం. ఇదేం మార్చకుండా అన్ని బ్రహ్మం కావాలి, బ్రహ్మంగా ఉండాలి అని అంటే, గొప్పగా ఉండాలి లైఫ్ అంటే, అది అసలుకి అవ్వదు. అహంకి మరి ఎలా దానికి అని అంటే, చిన్నగా మన రెస్పాన్స్ని మార్చడం అనేది, మనసా రెస్పాన్స్ని మార్చడం, మాట్లాడే దగ్గరకు వచ్చేపు ఆగి తర్వాత చెప్తాను నిర్ణయాన్ని అని ఆలోచించి నిర్ణయం చెప్పడం, అట్లా చేయాలి. చేసే దగ్గరటువంటి ఇవి ఇంకా మిగతాయి రేపు ఇంకొంచెం దాన్ని డెప్త్గా ఆలోచిద్దాము. ఓకే, లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలా ఇంపార్టెంట్ విషయం సార్ ఈరోజు. ఎక్కడైతే మార్చుకోవాలో నేను రాసుకున్నాను సార్. ఇక్కడ మైండ్, ఇంకంతా మనస వాచ, మన ఆలోచనలు, మాటలు, చేతలు. అలాగే దాన్ని ఎందుకు అలా ఉంటాయి ఇప్పుడున్న మాటలు అంటే, అందులో ఉన్న ముందు వాసనలు ఉంటాయి కదా సార్, అందులో దాని వల్ల రావడం జరుగుతుంది. అదే పోయిన వారం చేర్చుకోవాలంటే పోయిన వారం మొత్తము మన కర్మలే ముద్రలుగా ఉంటాయి, ముద్రలు అని చెప్పాం కదా. అవునవును సార్. ఆ ముద్రల్ని బట్టి బేస్ అయ్యి పని చేసేదే ఈ అహం. ఇప్పుడు ఈ వారం ఈ అహం గురించి మనం డిస్కస్ చేస్తాం. అది మార్చుకోవాలంటే ఇన్ఫర్మేషన్ పెంచాలి సార్. అది ఎడ్యుకేషన్ లో వస్తుంది, ఎడ్యుకేషన్ లో మనం ఉండాలి సార్. ఇది కొంచెం మనసుని శక్తివంతం చేసుకునేది, కొంత ఇంకా డెప్త్ కొంచెం తీసుకెళ్ళాలి. ఈ రెండిటి ద్వారా శక్తివంతం అవుతుందండి ఎప్పుడైనా. అంటే మనసు యొక్క కాన్షియస్నెస్ అనాలి, శక్తివంతం అనకుండా. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ అనాలి. వికసించడమే లైటింగ్, ఎన్లైటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దానికి కావాల్సింది ఏంది? ఆ కాన్షియస్ కంటే శక్తి, జ్ఞానం కావాలి. అందుకే ఇప్పుడు మేడం గారికి చెప్పాను ఏంటంటే,
ఒకటి, మనం ఎంత సైలెన్స్ ని పెంచుకుంటే అంత బాగా రెస్పాన్స్ మార్చుకుంటాం. సైలెన్స్ లేకపోతే సహనం సైలెన్స్ అంటే సహనం, అది లేకపోతే ఆ, మార్చలేం, అస్సలకి రెస్పాన్స్ మార్చలేం. రెస్పాన్స్ మార్చాలి, ఇంకొంచెం ఇట్లా మాట్లాడి చూడాలి. దాన్ని మార్చాలి, ఇది వరకు లాగా ఇవ్వకూడదు. ఓకే, దాని తర్వాత శక్తి గురించి ఇప్పుడు చెప్పాను. జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అంటే జాగ్రత్తగా ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది. జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. దేని దగ్గర అన్నప్పుడు చెప్పానుగా, మనస దగ్గర, వాచ దగ్గర అండ్ కర్మ. ఇది ఈ మనసుకు కావాల్సింది ఈ శక్తి, జ్ఞానం. ఓకే, ఈ లైట్ లో శక్తి ఉంది, జ్ఞానం ఉంది అని అంటారు. ఏమంటారు? లావణ్య మేడం, రైటేనా? ఈ లైట్ లో, ఇప్పుడు ఈ లైట్ ఉంది, దీంట్లో శక్తి ఉంది, జ్ఞానం ఉంది. ఓకే, ఈ తెలివితేటలే జ్ఞానం, ఇంటెలిజెన్స్. ఓకే, ఉంది కదా, ఎవరో కనిపెట్టిన ఆయన ఉందిగా. ఆ జ్ఞానానికి ఆ పవర్ లేకపోతే ఇది అసలు వెలిగే లేదు. శక్తి జ్ఞానం ఉంటేనే జీవితంలోనైనా వెలుగు ఉంటుంది. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ లో శక్తి ఉంది, జ్ఞానం కూడా ఉందిగా. ఫోన్లో, ఈ ఫోన్లో జ్ఞానం ఉంది, పవర్ లేకపోతే ఇది పనిచేయదు. అంతే, ఆ పవరే పేషెన్సీ, సహనము, సైలెన్స్. మెడిటేషన్ ద్వారా వచ్చేది ఆ సహనం, సైలెన్సే. యోగా ద్వారా వచ్చేది ఆ సహనం, సైలెన్సే. అదంతా పెరిగితే మన మైండ్కి అంత శక్తి పెరుగుతుంది. మరి జ్ఞానం పెరగాలి అంటే జాగ్రత్తగా ఉండి జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి దగ్గర జాగ్రత్తగా ఉండి, ఈ జాగ్రత్త పెరగాలంటే ఏంటి అనేదే లావణ్య గారు తెలియకుండానే వేసిన క్వశ్చన్. దేని దగ్గర జాగ్రత్తగా ఉంటే ఈ జాగ్రత్త సెన్స్, ఈ అలర్ట్నెస్ పెరగడానికి ఆకలి, నిద్ర దగ్గర అలర్ట్గా ఉంది. ఆకలిని ఎలా తీర్చుకుంటున్నాము, నిద్రని ఎంత తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఈ మూడు రెస్ట్లు అవసరం: స్టమక్ రెస్ట్, బాడీ రెస్ట్ అండ్ మైండ్ రెస్ట్. అప్పుడు అలర్ట్నెస్ బాగా పెరుగుతుంది మనలో. ఇది చిన్న పిల్లలకైతే చిన్నప్పటి నుంచే అవసరం, ఈ యోగ విద్య అనేది చిన్నప్పటి నుంచే. లేకపోతే ఆ వివేక శక్తి ఉదయించదు, సరిగా ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోరు, సరైనటువంటి ఆలోచనల్ని సెలెక్ట్ చేసుకోలేరు, సరైన ఎమోషన్స్ని సెలెక్ట్ చేసుకోలేరు, రెస్పాన్స్ కలిగి ఉండరు. భయాలు ఎక్కువగా ఉంటాయి, విభేదాలు ఎక్కువగా ఉంటాయి, ఇట్లా ఉంటుంది. ఇది ప్రతి పేరెంట్ అండ్ టీచర్ అండ్ లీడర్కి అవసరమైనటువంటిది. నెక్స్ట్, అంతే కదా మేడం. ఆ జాగ్రత్త అనేది అదే గొప్ప అలవాటు. అంతే సార్. జాగ్రత్తలు ఇప్పుడు ఆ కాన్షియస్ పెరగడానికి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలారం పెట్టుకునే దగ్గర జాగ్రత్త. నేను రాత్రి మర్చిపోయాను, మళ్ళీ ఎప్పుడైతే 12 గంటలకు పడుకొని మళ్ళీ 12 గంటలకు మెలకు వచ్చింది, పెట్టుకొని అలారం పెట్టుకుని మళ్ళీ పడుకో, లేస్తానని కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఎందుకైనా మంచి జాగ్రత్త పడు. అట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. పిల్లలకి అంజరి సార్ ఏదైతే అడిగారో, అసలు ఇది వరకు ఈ మైండ్ ని ఒక కంట్రోల్లో పెట్టి భయంలో పెట్టే పెద్దరికం ఉండేది. ఇంట్లో పెద్దలంటే అంత భయపడేది. ఓ మా ఫాదర్ ఎన్నిసార్లు కొట్టాడు, భయం అసలుకి. ఇంటికి బయటికి ఏదైనా సరే తిరగాలన్నా అట్లా చేయాలన్నా కూడా భయం ఉండేది. ఇప్పుడు బయట తిరుగుళ్ళు ఫోన్లోకి వచ్చిన తర్వాత ఆ భయం ఎక్కడిది? అన్కంట్రోల్ మైండ్ అయిపోయింది. అప్లికేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకి ఎంత అవసరం అంటే ఈ సైలెన్స్ లోకి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం.
పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ని కంట్రోల్ చేసేది మైండ్. అందులోనూ ఈ బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకోవడం మనోవేగాన్ని తగ్గిస్తుంది. బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తే మనసును కంట్రోల్ చేస్తుంది. మనసును ఎప్పుడు పట్టుకోలేం. ఈ చెయ్యి పీపుల్ తీస్తుందంటే ఫిజియోథెరపీ చెయ్యికి చేస్తాడు, మనసుకు ఎట్లా చేస్తాడు సైకాలజిస్ట్? ఇక్కడ పట్టుకోలేడుగా. కాబట్టి ఈ బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకుంటే, మనసులో భయం ఉంది, బద్ధకం ఉంది, ఇది కూడా బద్ధకంగా బరువుగా ఉంటుంది. సో ఈ బ్రీతింగ్ ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఇది కంట్రోల్ అవుతుంది. భూమి మీద ఉన్న ఏ మనిషికైనా సరే ఇది అవసరం. బైక్ కి సర్వీసింగ్ ఎట్లనో ఇది ఎట్లా. సారీ సైదుల్ గారు చెప్పండి. సార్ అది ఒకటి ఏంటంటే అహం అనే దాన్ని ఒక బాల్ రిపీట్ చేస్తారేమని. అంతే. ఇప్పుడు ఒక ఫ్లేవర్ అన్నమాట. నాకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, అహం అనేటువంటి ఫ్లేవర్ ఉంటుంది. అహం అంటే గర్వం కాదు, మర్చిపోయినా, తీసేయాలి ఫస్ట్. అహం అంటే గర్వం కాదు. గర్వం అనే సెన్స్ లో అది వేరే. అది వేరే. ఆయనకి అహంకారం ఎక్కువ, అది కాదు. అప్పుడప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ కూడా మంచిదే. ఈ కోణంలో రేపు చర్చించుకుందాము. కానీ నా యొక్క విధానము ఏదైతే ఉందో అది అహము. కొంతమంది అహం చాలా మంచిది, బాగుంటుంది. అన్నిటికీ పర్మిషన్, నాకు ఎన్ని విషయాలు తెలిసినా కూడా ఆ విషయాన్ని నేను చెయ్యాలి అని అంటే పర్మిషన్ ఇచ్చేదే అహం, మెయిన్ అన్నమాట, సుప్రీం. యాక్సెప్ట్ చేసేది అదే. అహం యాక్సెప్ట్ చేస్తేనే ఉంటాం. నా ఫ్రెండ్ మీద చెయ్యేసి మీద పడ్డా నేను, నాకేం కాదు, నా అహం ఒప్పుకుంటుంది. నచ్చనోడు చూసినా నాకు నచ్చదు, అంతే కదా. అహం ఒప్పుకోదు అక్కడ, అది యాక్సెప్ట్ చేయదు అసలుకి. అది టిక్ కొట్టాలి, ఇట్లా టిక్ కొడితే నచ్చిన వ్యక్తి 1,00,000 రూపాయలు వేయకున్నా ఏం కాదు, నచ్చినోడు 10 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇవ్వకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఇదంతా అహంది ఉంటుంది, మొత్తం డామినేషన్ మొత్తం అదే ఉంటుంది. కొంతమందికి తన దగ్గర ఉన్నది నలుగురికి పెడితే అహం రిలాక్స్ అవుతుంది, కొంతమందికి ఆ నలుగురి దగ్గర లాక్కుంటే రిలాక్స్ అవుతుంది. తనకు దొరికినటువంటి మనీని ఒక వ్యక్తి అన్నదానానికి ఉపయోగించాడు, ఇంకో వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎత్తుకొచ్చుకున్నాడు. వాడి అహం అది ఒప్పుకుంటుంది, పోతే ఏదో ఒకటి తీసుకొచ్చుకోవడం. చూడండి అది ఎట్లా ఉంది, దాని ప్రకారే వాడి జీవితం ఉంటుంది. అహం అనేది అంత. ఓకేనా సైదుల్ గారు? సార్ సో సార్ 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 ఇక్కడ చిన్న విషయం. అహం అనేది అహాన్ని ఒప్పుకునేటట్లు చేయడమే అహం బ్రహ్మస్మి అన్నారు ఇక్కడ. సో అట్లా ఇది గొప్పది అని తెలిసిన అహాన్ని ఒప్పుకునేటట్టు చేయడం పాపది చూపించారు, అహం బ్రహ్మస్మి అన్నారు. పాయింట్ ఏం చెప్పారంటే అహం అనేది స్పృహ లేని సమయంలో మాత్రమే ఉంటుందన్నారు. అర్థమైపోయింది. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, నేను వివరించి చెప్తాను. లావణ్య మేడం, వందన మేడం, తను అడిగింది అర్థమైంది. గుడ్ మార్నింగ్ సార్. సార్ అంతే, ఒప్పుకోకపోతే అహం, ఒప్పుకుంటే బ్రహ్మం అనే టాపిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. తను అనింది ఒప్పుకుంటే అహము బ్రహ్మంగా ఉంటుంది అనేది. ఎందుకు ఒప్పుకోదు అని అంటే, దుర్యోధనుడు మాట అన్నాడంట, మన చిన్న పాప మహాభారతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో చెప్పింది ఏంటంటే, నాకు విచ్ ఇస్ రైటో తెలుసు, విచ్ ఇస్ రాంగో తెలుసు, కానీ నా మనసు ఒప్పుకోవట్లే, రాంగే చేయమంటావు, నా బుద్ధి అది, ఇంకా నన్ను ఏం చేయమంటావు అన్న. ప్రస్తుతానికి అయితే నేను ఇదే చేస్తాను అన్న. దానికి పొందిన ఫలితమే నువ్వు పొందుతావని కృష్ణుడు వెనక్కి. ఓకే, అంటే తన అహం దేన్ని ఒప్పుకోలే? బ్రహ్మంని ఒప్పుకోలే, గొప్పది ఏదో దాన్ని ఒప్పుకోలే. ఇప్పుడు నేను రెస్పాన్స్ ని మార్చాలి అనేటువంటిది ఒక విషయం చెప్పాను, ఒక సక్సెస్ సీక్రెట్.
Yes, sir. అయినా నా అహం ఒప్పుకోలేదు అనుకోండి, ఇక నేనేం చేస్తున్నాను? అంతే సార్, ఏం చేయలేదు. అంతే. సో రెస్పాన్స్ ని మార్చడం అనేది ప్రాక్టీస్ చేయాలి. మరి జాగ్రత్తగా Yes, sir. ఉండడానికి ఏంటి అని అంటే, అదే చెప్పాను, ఆకలి నిద్ర దగ్గర కొంచెం కాన్షియస్ గా, Yes. ఆకలి నిద్ర 3 రెస్ట్లు ఇచ్చుకుంటూ అట్లా ఉండాలి. ఆ, అది తీసుకునే డైట్ ప్లాన్ కావచ్చు. ఎందుకంటే ఈ శరీరాన్ని నిర్మించేదే ఆహారం. Yes. కొంచెం ఎక్కువైనా, ఓవర్లోడ్ అయినా ఇక అది కాన్షియస్ ని కోల్పోద్ది. ఇప్పుడు తను అన్నాడు కదా, స్పృహ లేనిదే అహం అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న మెమరీ తోటి నడిపేదే అహం. అలా కాకుండా దాన్ని కాన్షియస్ లోకి తీసుకెళ్లి గొప్పదాని వైపు నడిపించడమే కాన్షియస్నెస్. Okay. అహము అంటే అంతకుముందు తెలియని టైంలో సార్, ఈ టాపిక్ గురించి తెలియని టైంలో గర్వం అనుకునేది సార్ అహము. కాకపోతే అహము ఈ విధంగా ఉంటుందా అని చాలా రోజులకు అహం అర్థమైంది. వేరు, మీరు అహంకారం చెప్పండి. వేరు. అహంకారం అది వేరు, అట్లా అహం వేరే. అనుకునేది. ఆ, కానీ చాలా ఈ అహం ఇంత బ్రహ్మాండంగా ఉంటుందా అని అలవాట్ల ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒకరికి సాయం చేస్తేనే, నలుగురికి చదువు చెప్పిస్తేనే కొన్ని అహాలు చాలా సాటిస్ఫై అవుతాయి. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ పని చేస్తూ ఉంటారు. వాళ్ళ ఈగో అట్లయితేనే ఒప్పుకుంటది. కొంతమంది ఇంట్లో నువ్వు నిమ్మలంగా ఉండన్నా సరే లోక కళ్యాణం కోసం, సమాజ సేవ కోసం ముందుకెళ్తారు. వాళ్ళ ఈగో అది ఇంకా అది ఎప్పుడు బ్రహ్మం వైపే నడిపిస్తూ ఉంటుంది. ఇంట్యూషన్ అది ఎట్లా అంటే అది అంతే, ఇంకా అది అంత గొప్పది అది అహం. కొంతమందికి అట్లా ఉంటుంది. సో అది మనం కోరుకునే లైఫ్ స్టైల్ ఈ ఈ అహం బట్టే ఉంటుంది అనమాట. అది ముఖ్యం. 100% ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం సార్. ఇది ఉండడం వల్లనే జాగ్రత్తగా ఉంటున్నాం. మీరు చెప్తున్నట్టు శక్తి ఇప్పుడు దగ్గర నేను గానీ, జ్ఞానము, ఈ అలవాట్ల దగ్గర గానీ 100% ఇన్ఫర్మేషన్ తోనే సాధ్యమవుతుంది. అంతే. అర్థమవుతుంది కూడా సార్. అన్వేషిస్తుంటే అర్థమవుతుంది. ఇగ్నోరెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ తోటే పోతుంది. ఇగో ఎప్పుడు ఇగ్నోరెన్స్ తోటి ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు కూడా దాన్ని చక్కగా పాలిష్ చేసుకొని మనం చక్కగా బ్రహ్మం వైపు నడిపించుకోవాలి. అది ఎవరి బాధ్యత అంటే మందే, ఎవరిది వాళ్ళదే. అది అట్లా అయిపోదు. ఈ శరీరం పెరిగినంత ఈజీగా పెరగదా సార్ అంటే అట్లేం పెరగదు. మనసు, శరీరం పెరుగుతుందిలే, శరీరం ఖచ్చితంగా పెరుగుతుంది, కానీ మనసు మాత్రం పెరగదు. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ధైర్యం అనేది కూడా ఉంటుంది సార్. ధైర్యం వస్తుంది చాలా. భయం పోతుంది కదా మరి జాగ్రత్తగా ఉండడం వల్ల. లేకపోతే ఎందుకు భయం ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు నిద్ర పోయిన దానికంటే ఎక్కువ పోయినా కూడా భయం పెరుగుతుంది. నిద్ర పోయిన దానికంటే ఎక్కువ పోయినా, ఆకలికి ఎంత తినాలో అంత తినకుండా ఎక్కువ తిన్నా భయం పెరుగుతుంది. ఒకసారి ఇప్పటి నుంచి జాగ్రత్తగా గమనించుకోండి, చూడండి దాంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ బట్టి. కాబట్టి మనం నిజంగానే భయంలో ఏం లేము, మనం ఏం ప్రమాదంలో లేము, అది హార్మోన్ అట్లా అంతే. గుడ్. సైదుల్ గారు, మీ నెట్వర్క్ ప్రాబ్లం మేడం గారికి. ఓకే, మాషెట్టి. ఇంకా జానే సార్ అసలు మనసులో ఒకటి ఆగిపోయింది సార్, అడుగుదాం అనుకుంటున్నా. మీరు సబ్జెక్ట్ లోనే చెప్పేసలేదు నేను అనుకున్న టైంకి. ఇంతకుముందు ఏమో అహం గొప్పది అన్నారు, ఇప్పుడు బ్రహ్మం గొప్పది అన్నారు. ఏంది సార్ అని అనుకున్నా. వెంటనే మీరు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనే పాయింట్ చెప్పేసి నాకు సింప్లిఫికేషన్ అయిపోయింది అక్కడ. అయితే ఇంకోటి ఇక్కడ అంటే ఇప్పుడు జరిగిన డిస్కషన్ లో సార్, అహానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంది అనేది ఇంకొంచెం సింప్లిఫికేషన్ గా నేను ఆలోచిస్తే, ఈ డిస్కషన్ లో నేను అర్థం చేసుకున్నది అహంకారంగా ఉండకూడదు, అహం బ్రహ్మాస్మిగా ఉండాలి అనేది. అంతే. కారం పెరుగు, మమకారము, ఈ కారం అహం అంటే ఈగో ఏదేదో అనుకునేది. ఇప్పుడు చెప్పారు కదా, బాధ, భయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు, ఒకటి చిన్నది. ఇది పేరెంట్, ఇది వాళ్ళ బేబీ. ఓకే, ఇది బ్రహ్మము, ఇది అహము, రైట్? ఇప్పుడు ఇద్దరు మనుషుల కిందనే ఉంటుంది కదా, జనాభా లెక్కలు ఇద్దరు ఉంటారు, రైట్? సో వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క బేబీ తన యొక్క మలమూత్రాలు కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, అన్ని కావచ్చు,
ఇద్దరు వేరు వేరు, రైట్? అంతేనా? ఉంటుంది. కానీ ఈ పేరెంట్, ఈ మదర్ ఏం చేస్తుందంటే ఈ బేబీని నెమ్మదిగా తను ఆ ఎటువైపుకి తీసుకొస్తుంది? ఏదైతే అపరిశుభ్రం చేసుకుంటుందో శుభ్రత వైపుకి తీసుకొస్తుంటుంది, అన్ని నేర్పిస్తూ ఉంటుంది. నేర్పించి ఈ అహాన్ని ఏం చేస్తుంది? ఇది తనలాగా ఆ, బ్రహ్మం వైపుకి తీసుకొస్తుంది. ఓకే. ఈ చిన్న బేబీకి, ఈ చిన్న పిల్లలకి అది తెలియదు, కానీ పేరెంట్ తను తీసుకొస్తుంది. సో మనకి గతంలో గడిపిన మనసుకి ఇవన్నీ తెలియదు, కానీ మనమే ఇన్ఫర్మేషన్ తోటి ఇగ్నోరెన్స్ ని వదిలించుకొని ఈ మనసుని, ఈ అహాన్ని బ్రహ్మ వైపు తీసుకు. అది ఇంకోటి ఇప్పుడు అందుకనే మనం చేసిందంతా పర్ఫెక్ట్ అని అనుకోకూడదు. మనకు రిజల్ట్ వస్తేనే పర్ఫెక్ట్ అనుకోవాలి, లేకపోతే మన నిర్ణయాల్లో ఎక్కడనో తేడా ఉంది, నన్ను ఈ మనసు మ్యాజిక్ లో ఉంచింది, అహం మ్యాజిక్ లో ఉంచిందని తెలుసుకోవాలి. ఈ రెండు పార్ట్లలో, మనసులో ఉన్న ఈగో పార్ట్, బుద్ధి పార్ట్లో బుద్ధి పనిచేయలేదు, అహం పనిచేసిందని తెలుసుకోవాలి. ఈరోజు ఇంకా మీరు చెప్పిన పాయింట్స్ ని నేను కొంచెం వివాకు కనెక్ట్ చేసుకున్నా సార్. నాకు నేను వివాకు కనెక్ట్ చేసుకున్నా. మీరు అన్న మాట ఏంటంటే మన పర్పస్ ఏంటిది? నలుగురిని ఇన్స్పైర్ చేయడం. సో వివా వర్క్ కూడా అలాంటిదే, నలుగురిని ఇన్స్పైర్ చేయడం. సో ఇన్స్పైర్ చేస్తూ మనం వర్క్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ విషయంలో నేను ఇట్లా అనుకుని ఇట్లనే కావాలి, ఇట్లనే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటాం మనం. సో మీరు అన్నారు కదా, రెస్పాన్స్ మార్చాలి, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. మార్చితేనే ఫోకస్ జరుగుతుంది, మార్చకపోతే ఫోకస్ జరగదు. మార్పు రావాలంటే రెస్పాన్స్ ని మార్చుకోవాలి, కొంచెం ప్రాక్టీస్ చేసి అలర్ట్ ఉండాలి. ఈ పదం దానికి ఇంటర్లింక్ చేసుకున్నా. మూడో పాయింట్ ఎక్కడ ఇంటర్లింక్ చేసుకున్నానంటే సార్, శృతి మేడంకి థ్యాంక్ యూ. ఆ క్వశ్చన్ వేయడం వల్ల ఇంకొంచెం ఎన్లైట్మెంట్ జరిగింది. అనుకోకుండా జరిగినప్పుడు చాలా రియాక్షన్స్ రావడం కామన్. అంటే వివో వర్క్ చేసినప్పుడు మనకు రిజెక్షన్స్, ఫస్ట్ టైం కొత్తగా రిజెక్షన్స్ రావడం కామన్. కానీ పదే పదే సార్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్, విఆర్లో ఉన్నప్పుడు అదే అన్నాం, స్టార్లో ఉన్నప్పుడు అదే అన్నాం, 250, 500 అంటే అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మనం అదే క్వశ్చన్ పదే పదే అనుకుంటే మనల్ని మనం మార్చుకోకపోవడం మన మిస్టేక్ అని అక్కడ నేను దాన్ని వివాకి కనెక్ట్ చేసుకోవచ్చు. అంతే. సో మన రెస్పాన్స్ ని మార్చడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే. ఎందుకు రెస్పాన్స్ పెరగాలి అని, పెంచుకోవాలి, మార్చుకోవాలి అని అంటే, ముందు మన అహాన్ని గుర్తుపట్టగలుగుతాం. రెస్పాన్స్ ని మార్చుకుంటేనే, మార్చుకోవాలి అని అనుకుంటేనే గుర్తుపడతాం, లేకపోతే వందనం మేడంకి దొరకదు, కష్టం. అదొక అలవాటుగా. ఇప్పుడు ఇందాక మేడం గారు అన్నది రైట్, అంత విన్నప్పుడు బాగుంటది కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది అది చాలా కరెక్ట్. కానీ మాక్సిమం ట్రై చేయొచ్చు. లాస్ట్ టైం మిమ్మల్ని నేను అడిగిన క్వశ్చన్ కూడా ఇదే సార్, మార్చుకుంటున్న కొద్దీ ట్రై చేయొచ్చు. లాస్ట్ ఇప్పుడు శృతి మేడం అడిగిన క్వశ్చన్ సేమ్ మిమ్మల్ని కాల్లో అడిగిన. మీరు చెప్పిన అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసేటప్పుడు ఆ రియాక్షన్స్ అనేవి బయటకు రావడం అనేది, అంటే రియాక్షన్ కొత్తగా వచ్చినప్పుడు కష్టము, కానీ పదే పదే వస్తే అది ఈ రోజు ఎన్లైట్ అయింది అంటున్నా సార్. ఇప్పుడు అట్లా అది ఈజీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన గ్రోత్ కోసం వెళ్ళే క్రమంలో రియాక్షన్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే గ్రోత్ ఆగిపోతుంది అనేది అర్థమవుతుంది. అంతే. రెస్పాన్స్ ని అన్ని, అసలుకి ఏదైనా సరే ప్రతి దానికి TV9 చూసి రెస్పాన్స్ అయ్యి, ABN చూసి రెస్పాన్స్ అయ్యి, ఆ పేపర్లు చదివి రెస్పాన్స్ అయ్యి, అన్నిటికీ రెస్పాన్స్ అయ్యి, మన చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా రెస్పాన్స్ అయ్యి, దాన్ని చిందరవందర చేసుకోవద్దు అసలు. ఇంకోటి ఏంటంటే సార్, క్లారిటీ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అందుకే మీరు అంటారు క్లారిటీ ఇస్ పవర్ అని. ఆ క్లారిటీ వచ్చినప్పుడే కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ దగ్గర జాగ్రత్త ఉంటుంది సార్. మనసు వేరు, అహం వేరు. ఇప్పుడు అదే, ఇప్పుడు నేనేమన్నది, ఈ శరీరం, కిడ్నీలు వేరు వేరు కాదు, శరీరంలోనే కిడ్నీలు కదా. మనసులోనే ఇవి, ఇది ఈ బుద్ధి అనే పార్ట్, అహం అనే పార్ట్. అందుకనే ఒక బుట్టలాగా పోల్చింది. ఆ బుట్టలో అన్నీ ఉన్నాయి, పండ్లు, అరటిపళ్ళు ఉన్నాయి, యాపిల్ ఉంది. ఓకే. అహం ఉంది, బుద్ధి ఉంది, అంతఃకరణాలు అని అంటాం. అందుకనే ఆ లోపలి కరణాలు, అంతఃకరణాలు అంటే లోపల ఉండేవి అని అర్థం.
సో మనసులో ఉన్నటువంటిది అది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఈ ఒక టాపిక్ న్యాయం చేశారు. రేపు మళ్ళీ దాని గురించి మనం చర్చించుకుందాం. మనము ఈ సైలెన్స్ ప్రాక్టీస్ అనేది చేద్దామా? సైలెన్స్ ప్రాక్టీసే మెయిన్. సైలెన్స్ ప్రాక్టీస్ ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఉండడానికి ఇప్పటి నుంచి చక్కగా ఉంటుంది. బాగా మాట్లాడడం, పదే పదే మాట్లాడడం అనేది అప్పటిదాకా చేసింది అనుకోండి, ఏమంటే ఆ రెస్పాన్స్ మార్చాలి. మాట్లాడడం అనేది మార్చాలి. అతిగా ఆలోచించడం అనేది ఉంది, అతిగా భయపడేదని ఉంది. మార్చాలి, ఆ రెస్పాన్స్ మొత్తం మార్చాలి. మార్పు రావాలంటే మార్చాల్సిందే, తప్పదు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. సార్ ఫైనల్ గా మీరు చెప్పిన దాంట్లో బాగా అర్థమైంది ఏంటంటే, యా, అహం అనేది స్పృహ లేని సమయంలో పుడుతుంది. దానికి ఏంటంటే అద్భుతమైన ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, పనికిరాని అనే దాని మీద ఉండడం వల్ల కూడా మనం భయంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే మీరు లాస్ట్ ఫైనల్ గా నాకు కంక్లూజన్ ఇచ్చింది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి, గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండకూడదు అనేది అర్థమైంది. ఇది వాస్తవేనా సార్? నాకు అర్థమైన మ్యాటర్ చెప్పాను. అంటే ఇప్పుడు అది స్పృహ లేనితనాన్ని కలిగి, ఇప్పుడు పాత మెమరీతో పనిచేసేది స్పృహ ఎట్లా ఉంటుంది? స్పృహ ఉంటే కొత్త మెమరీలోకి ప్రెసెంట్ లోకి వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెసెంట్ లో లేదనుకోండి, ఓకే, అన్నం తినేస్తూనే ఉంటది, అంతకుముందు అలవాటైన పని కాబట్టి. తినేస్తూనే ఉంటది, మాట్లాడేస్తూనే ఉంటది. అయ్యో కంట్రోల్ లేదండి, నేను చూసుకోలేదు, కాన్షియస్ గా ఆలోచించలేదు అని తర్వాత అంటూ ఉంటుంది. ఆ పాత మెమరీలోకి స్పృహ లేకుండానే వెళ్ళిపోయి మనం స్పృహలో లేం కాబట్టి ఆ ఉన్న సమాచారంతో పనిచేసేస్తుంది. అంటే నిరంతర ఎరక సార్, నిరంతరం ఎరకతో ఉండడం. నిరంతరము ఆ యొక్క కాన్షియస్ తోటి ఉండడం, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ పదం కంటే కూడా ఇది జాగ్రత్తగా ఉండడం అనేది సరిపోతుంది. లేకపోతే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అడిగారు, రెండోసారి అడిగారు, కోపం చేసే విధానం నాకు ఉందనుకోండి, చికాకు పడే విధానం నాకు. ఇప్పుడు ఈ రెస్పాన్స్ వల్ల నేను మీ మీద కోపం చేశాను, చికాకు చేశాను. ఎవరికి నష్టం? మీకు కొంత నష్టం జరిగినా ఎక్కువ నష్టం నాకే జరుగుతుంది. ఎందుకనంటే నా సమయం చాలా వాల్యుబుల్. ఇప్పుడు నేను చాలా తర్వాత మళ్ళీ ఇంకో పని చేసుకోవాలి. దానివల్ల ఎక్కడ నాణ్యత పోతుంది? చేతలో నా నాణ్యత పోతుంది, అంతేనా? అందుకని పద్దాక డిస్టర్బ్ అయ్యే పని పెట్టుకోకూడదు, రెస్పాన్స్ మార్చేసేయాలి. ఊకే ప్రతి దానికి గిన్నె కింద పడ్డా మూడు పాడవుతుంది, టైంకి రిమోట్ ఆన్ అవ్వకపోయినా మూడు పాడవుతుంది. ఇక అట్లా ప్రతి దానికి పెట్టుకుంటే ఇంకా మార్పు ఎక్కడ ఉంటుంది? పాత ముద్రల ప్రకారమే అహం పనిచేస్తుందని అర్థం స్పృహలో. సో స్పృహ అనేది ఈ రెస్పాన్స్ లో ఉంచాలి. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఒక 40 కౌంట్ చేద్దాం. చక్కటి మ్యూజిక్ లో సైలెన్స్ పవర్ పెంచుకుందాం.
లాస్ట్ లాస్ట్ ఒక రిజల్ట్ రావాలంటే ఆ పనికి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీని మనం ఇవ్వాలి. ఒక కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక టీచర్గా మనం ఒక రిజల్ట్ని కోరుకుంటే ఆ పనిలో ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీని ఇవ్వాలి. ఇండస్ట్రీ వాళ్ళు మనం కావాల్సినటువంటి ఏదైతే రిజల్ట్ కోరుకుంటున్నామో దానికి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఇవ్వగలరు. ఆ క్వాలిటీ ఏంటి, ఏ ట్రైనింగ్ మనల్ని అంత క్వాలిటీగా చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మైండ్ సైలెన్స్ లోకి వెళ్ళటానికి ఈ సంగీతం ఎంత ట్యూన్ చేస్తుంది మనకి. సంగీతం ట్యూన్ చేస్తేనే మనం ఆ సైలెన్స్ లోకి వెళ్ళగలిగాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. డియర్ ఫ్రెండ్స్, మన కంపెనీ మనకి చక్కగా ఒక చక్కటి ఆఫర్ మనకి ఇచ్చింది. ఒకసారి మిత్రులు టైం అయింది కాబట్టి వెళ్ళారు, వాళ్ళకి చెప్పండి. 2 weeks లో కనుక 2 weeks లో మన దగ్గర ఉన్నటువంటి విఆర్ కావచ్చు, స్టార్ కావచ్చు, 250 చేస్తే 2 weeks లో కనుక 215 చేస్తే ఈ యొక్క ఎవరైతే 250 అయ్యారో అతనికి ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఉంది. ఎవరైతే 215 చేశారో ఓకే, వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్. మనము ఒక విఆర్ని మనం స్పాన్సరింగ్ చేసుకొని అతన్ని మనం 215 చేయాలి. 2 స్టార్లని అయినా తీసుకురావాలి, లేదా వాళ్ళని 250 అయినా చేసుకున్నా సరే ఈ యొక్క 6 వారాల్లో వాళ్ళు 250 అవ్వడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి 2 ఇంక్యుబేటర్ బోనస్లు వస్తాయి, 2 ఫ్రీ ప్రొడక్ట్లు వస్తాయి. ఇది స్టార్ట్ 50 ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, రేపు మనకి కరెక్ట్గా ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఏప్రిల్ 12, 13 అనుకున్నామో కరెక్ట్గా కంపెనీ అక్కడి వరకే 6 వారాలు పెట్టింది. ఆ శెట్టి 6 వారాలు పెట్టింది. ఈ 6 వారాల్లో నేను ఒకరిని స్పాన్సరింగ్ చేసుకొని అతన్ని గనక 250కి ప్లాన్ చేస్తే, అతన్ని 250 కనుక ప్లాన్ చేస్తే అతనికి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేలాగా చేస్తే నాకు ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అంతేనా? వందన మేడం, ఇది మీరు తెలుసుకుంటే మీరు ఒక 215 తయారు చేయగలుగుతారు, తనకి 2 ఇంక్యుబేటర్ బోనస్లు వస్తాయి, ఓకే మీకు ఆ ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది. ఓకే రైట్? సో వాళ్ళని 250 చేయడం వల్ల మీకు ట్రైనింగ్ తీసుకునేటువంటి ఒక 250 కూడా తయారవుతుంది. ఓకే ఓకే, మీ యొక్క నేమ్ లిస్ట్ నుంచి మీకు ఇప్పుడు జరుగుతున్న జిఎస్ఎం ద్వారా యు లక్ష్మీదేవి మేడం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఓకే, మీరు ఒక నేమ్ లిస్ట్ నుంచి ఆ విఆర్ని చేసుకొని ఆ విఆర్కి తను స్టార్ అవ్వడం కాకుండా తనకి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేది, అంటే తనకి ఇంకో స్టార్ వచ్చేటట్లు కూడా చేసుకుంటే ఎట్లాగో ఇప్పుడు
ఒక విజయలక్ష్మి గారు ఉన్నారు. ఓకే, విజయలక్ష్మి గారి నేమ్ లిస్ట్ నుంచి ఒక విఆర్ అయితే రావాలిగా, స్టార్ అయితే రావాలిగా. ఇప్పుడు తను 250 అవ్వాలంటే ఎట్లాగో విఆర్ రావాలి, కొత్త వ్యక్తి అయితే లాగిన్ కావాలి. ఓకే, అలాగా తన నేమ్ లిస్ట్ నుంచి ఒక విఆర్ ని తీసుకొని ఒక స్టార్ చేయండి. ఓకే, తనకి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చే విధంగా తనకు చేయండి. అట్లా ఇంక్యుబేటర్ ని తయారు చేస్తే ఇప్పుడు ఓ చిన్నది లక్ష్మి గారు చూడండి. ఇది విజయలక్ష్మి గారు, అంతేనా లావణ్య మేడం? ఇది విజయలక్ష్మి గారు. ఇప్పుడు కొత్త తను ఎట్లాగో 215 కావాలని ఉంది, తను 250 కావాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తన నేమ్ లిస్ట్ నుంచి ఒక విఆర్ ని తీసి ఆ విఆర్ ని స్టార్ చేసింది. విజయలక్ష్మి గారు ఏం చేశారు? స్టార్ ని చేశారు. మరియు ఆ స్టార్ కి సంబంధించినటువంటి ఇంకొక స్టార్ ని కూడా తయారు చేసి ఈ ఎవరినైతే స్టార్ చేశారో ఆ స్టార్ కి బోనస్ కూడా వచ్చేటట్టు చేసింది. బోనస్ వచ్చేటట్టు చేసింది. ఇప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఎవరికి వస్తుంది మాషెట్టి? విజయకి వస్తుంది. అది మీరు విజయ గారికి ఫ్రీ ప్రోడక్ట్ ని ఇప్పించవచ్చు, రైట్? సో వీళ్ళకి స్టార్ బోనస్ వచ్చేటట్టు విజయ్ గారికి ఎట్లాగో ఒక స్టార్ ని తయారు చేయాలి. దీన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే మనం ఇంక్యుబేటర్ బోనస్ తీసుకోవడం కాదు, మనం ఎంతమంది ఇంక్యుబేటర్ బోనస్ అచీవర్లను క్రియేట్ చేస్తున్నాం. ఒక ఇంక్యుబేటర్ బోనస్ అచీవర్ ని క్రియేట్ లక్ష్మి గారు విజయ్ గారికి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేటట్టు, సారీ విజయ్ గారినే ఇంక్యుబేటర్ తన డౌన్ లైన్ లో వచ్చే వాళ్ళు ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేటట్టు చూడాలి. అంటే నువ్వు మాషెట్టి విజయ్ గారికి ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేటట్టు చేయాలి, అంతే, సింపుల్. అట్లా గనక లక్ష్మి గారు మీరు టీం గురించి ఆలోచింపజేసేటట్టు చేశారు. 6 వారాలు ఉంది వందన మేడం, 6 వారాలు ఉంది. మీ టీంకి స్టార్న్ చేయడం కాదు, వాళ్ళకి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేటట్టు గనక మీరు చేయగలిగితే, అది పేపర్ ప్లాన్ మీ ఎగ్జిక్యూటివ్ తోటి GSM లో చేయండి. అది చేయగలిగితే మీ నేమ్ లిస్ట్ నుంచి కాదు, వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి, అంతేనా? రైట్, విజయ్ గారి నేమ్ లిస్ట్ నుంచి. మనం తర్వాత మాట్లాడదాం, మన పెద్ద పెద్ద ప్రశ్నలు సైదుల్ గారు మనం తర్వాత మాట్లాడదాం. వీళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు సింపుల్ వందన మేడం అడగండి. సార్ ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన విఆర్ ని స్టార్ చేయడం వల్ల తను అంటే ఇప్పుడు చైతన్య ఉన్నారు సార్, తనకు ఒక సైడ్ లో స్టార్ అయిపోయిండ్రు, ఇంకొక సైడ్ లో స్టార్ అవ్వాలి. తన నేమ్ లిస్ట్ నుండి విఆర్ ను తీసుకొచ్చిన తర్వాత స్టార్ ని చేయడం వల్ల 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ఇంక్యుబేటర్ బోనస్ వస్తుంది చైతన్యకి. అలాగే మళ్ళీ ఇప్పుడు చైతన్యని మీరు ఎలా చేయాలంటే, ఇప్పుడు చైతన్యకి ఇంక్యుబేటర్ బోనస్ కాదు, మీరు ఇట్లా అన్నారు కదా, చైతన్య ఒక వ్యక్తిని స్టార్ చేస్తున్నాడు అని. చైతన్య ఆ స్టార్ కి ఇంక్యుబేటర్ బోనస్ వచ్చేటట్టు చేయాలి. చైతన్య ఆ లెవెల్కి వెళ్ళాలి. అంతేనా మాషెట్టి? చైతన్య ఆ లెవెల్కి వెళ్ళాడు అని అంటే అట్లా ఆలోచింపజేయాలని మరి అర్థం. లేకపోతే మనం మన ఫ్రీ ప్రొడక్ట్ కాదు, మన టీమ్ కి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ ప్రొడక్ట్ ఒకటి ఇస్తున్నారు. సో చైతన్యకి ఎట్లా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అంటే,
తను ఎవరైతే నా అన్నయ్య స్టార్ అవుతున్నాడంటే చైతన్య ఏం చేయాలి, వాళ్ళ అన్నయ్యకి ఇంక్యుబేటర్ బోనస్ ఇప్పించాలి. ఓకే సార్. వాళ్ళ అన్నయ్య ఇంకో స్టార్ ని తయారు చేసేటట్లుగా తయారు చేయగలరు, ఇన్స్పైర్ చేయాలి. అట్లా చైతన్యకి చెప్పండి. అది 6 వారాల టైం ఉంది. దానివల్ల లాభం ఏంటంటే తను 250 రావడం కాదు, ఇంకో 250 తీసుకొచ్చుకుంటాడు ఓకే సార్. ట్రైనింగ్ కి. కరెక్ట్ గా మనం టైమింగ్ కూడా అప్పుడే పెట్టాం. ఓకే సార్. కంపెనీ కూడా 6 వారాల టైం పెట్టింది. సో మీ యొక్క జిఎస్ఎం శృతి గారు ఇట్లా ఆలోచించండి. మీకు ఎవరైనా లాగిన్ అవ్వాలని ఉన్నారు, మీరు కరెక్ట్ గా ఎలా ప్లాన్ చేయాలంటే తను లాగిన్ అవ్వడమే కాదు, తనకి ఇన్క్యుబేటర్ బోనస్ రావాలి. అంటే తన స్టార్ట్ అవుట్కి ప్లాన్ చేస్తే బెటర్ అని అర్థం, అంతేనా? చైతన్య వాళ్ళ అన్నయ్యని స్టార్ట్ అవుట్కి ప్లాన్ చేయాలి. ఇప్పుడు శృతి గారు ఒకరిని బిఆర్ని లాగిన్ చేద్దాం అనుకుంటుంది, అతన్ని లాగిన్ కాదు స్టార్ట్ అవుట్కే ప్లాన్ చేసుకోండి, మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తామని అంటుంది అనమాట ఆ వ్యక్తికి. మీరు లాగిన్ చేసే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సిస్టర్ని లాగిన్ చేద్దాం అనుకుంటుంది, ఆ సిస్టర్కే నేను ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను, అతన్ని మీరు 250 చేసుకోండి అంటుంది. అప్పుడు రెండు ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి. 250 అయితే ఒక స్టార్ అయితే ఒక ఫ్రీ ప్రోడక్ట్, 2 స్టార్లు అయితే. సరేనా? ఇది అది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్.